నా మాట వినపడుతుంది కదా? ఎస్. థ్యాంక్ యూ. అందరికీ ప్రైజ్ ది లార్డ్. ప్రభువును రక్షకుడు నాయన యేసుక్రీస్తు ప్రభువారి ఉన్నతమైన నామమున మరొకసారి మీ మధ్య ఈ రీతిగా నిలబడడానికి దేవుడు నాకు ఇచ్చిన ఆధిక్యతను బట్టి నేను దేవుని ఎంతగానో కొనియాడుతున్నాను, కీర్తిస్తుంటున్నాను. పార్ట్నర్షిప్ ఇండియా పరిచర్యలు మరి వారు చేస్తున్నటువంటి ప్రయాస ప్రభునందు మేము ఎంతగానో ఆసక్తి కలిగి మేము దానిని బట్టి ప్రభుని ఎంతగానో స్తుతిస్తున్న వారంగా ఉంటున్నాం. మరి ఆ ఆ, గత కొద్ది రోజుల క్రితము మరి ఫెయిత్ ఇన్ 21st సెంచరీలో కొన్ని విషయాలను చూడడానికి దేవుడు కృపను అనుగ్రహించాడు. మరి మీలో అనేకులు మరి విన్నారు ఆ వర్తమానమును, అట్లాగే దానిని మీరు జ్ఞప్తిలో పెట్టుకుని మరి ఈ సెషన్ వింటున్నారని అంత నేను ఆశిస్తున్నాను. ఏదైనప్పటికీ ఒకసారి క్విక్ గా పాతవి మళ్ళీ మనం రివైజ్ చేసుకుంటే అదే మాత్రం పొరపాటు కాదు. కాబట్టి క్విక్ గా మనం లాస్ట్ సెషన్ లో ఏం చూసాము అన్నది ఒకసారి రీక్యాప్ చేసుకుని త్వరన ఒకసారి మనం జ్ఞప్తికి చేసుకుని మనము ముందుకి కొనసాగడానికి ప్రయత్నం చేద్దాం. మరి నాకు ముందు వాక్యం కొరకు ప్రార్థించినటువంటి సిస్టర్ రాధా బట్టి, అట్లాగే సింగింగ్ చేసిన సిస్టర్ అనిత, సిస్టర్ సిపురాను బట్టి, అట్లాగే ఓపెనింగ్ ప్రేయర్ చేసిన పాస్టర్ రాజేష్ గారిని బట్టి, చైర్పర్సన్ ఉంటున్నటువంటి ఝాన్సీ గారిని బట్టి నేను ప్రభుని ఎంతగానో స్తుతిస్తుంటున్నాను. మీ మధ్య నిలబడడానికి వాస్తవానికి నాకు ఏ విధమైన ఆధిక్యత గాని యోగ్యత గాని లేదు. కేవలమును ప్రభు కృపను బట్టి ఆయన ఇచ్చినటువంటి సామర్థ్యం మేరకు మీ మధ్య నిలబడడానికి నేను ఇష్టపడుతుంటున్నాను. గత వారం కొద్ది రోజుల క్రితం ఫెయిత్ ఇన్ 21st సెంచరీ అనేటువంటి శీర్షికన విశ్వాసం యొక్క ప్రాముఖ్యత, విశ్వాసంలో ఉంటున్నటువంటి సువిశేషాలు ఆయా రీతిలుగా దేవుని వాక్యంలో నుంచి చూడడానికి దేవుడు సహాయం చేస్తూ వచ్చాడు. నేను చెప్తూ వచ్చాను, నేను ఒక రీసెర్చర్ని, నేను నా బ్యాక్గ్రౌండ్ బట్టి నేను ఒక రీసెర్చర్, నేను సెంట్రల్ ఇన్స్టిట్యూట్ లో పిహెచ్డి చేసిన కారణం బట్టి ఒక రీసెర్చ్ టాపిక్ మీద రీసెర్చ్ చేయడం అనేది నాకున్నటువంటి అలవాటు. కాబట్టి దేవుని వాక్యంలో అంటే నేను 1 తిమోతి గ్రంథము అంటే నా పర్సనల్ స్టడీలో నేను చేస్తున్నప్పుడు విశ్వాసాన్ని పౌలు ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చాడు, ఆ విశ్వాసం ఎంత వక్రీకరింపబడినటువంటి దినాలు, ఆ దినాల్లోనే పౌలు తిమోతిలో ఉంటున్నటువంటి దినాల్లో ఉన్నప్పుడు అయ్యే రీతి అయినటువంటి అనుకరణలు, అదే రీతి అయినటువంటి విధి విధానాలు 21st సెంచరీలో మనం చూడగలుగుతూ దానికి ఇంకా వికృతమైనటువంటివి, లేకపోతే దానికి ఇంకా బహుభయంకరమైనటువంటి రీతిగా సంఘము ఈరోజు పోరాటం చేస్తున్నటువంటి విషయాన్ని మనం గుర్తించాలి అనేటువంటి విషయమును దేవుడు నా మనసులో పెట్టినప్పుడు దాని విషయమే నేను స్టడీ చేస్తున్నాను అని నేను మీకు గతసారి తెలియజేస్తూ వచ్చాను. వాస్తవానికి నేను వర్క్ చేస్తున్నాను. ప్రసన్న చెప్పినట్లు నేను ఒక సైంటిస్ట్ కింద, రెగ్యులేటరీ సైంటిస్ట్ కింద వర్క్ చేస్తున్నాను. నాకు చర్చ్ మినిస్ట్రీ కూడా ఉంది. నేను చర్చ్ మినిస్ట్రీలో కూడా అటు వీక్లీ ప్రోగ్రామ్స్, అట్లాగే సండే మినిస్ట్రీలో కూడా నేను ఫుల్ ప్యాకెట్ స్కెడ్యూల్లోనే ఉన్నాను. దేవునికి వందనాలు. దేవుని గొప్పతనం అది, నా గొప్పతనం ఏమీ లేదు. యథార్థంగా చెప్పాలని అంటే నా దగ్గర కంటెంట్ అయితే ఉంది, కానీ నేను స్లైడ్స్ ప్రిపేర్ చేయడానికి నాకు వాస్తవానికి టైం సరిపోలేదు. నాకు అంటే దేవుడు నాకు ఒక తలాంత్ కూడా ఇచ్చాడు, చక్కటి స్లైడ్స్ చేసే తలాంత్ ఇచ్చాడు, కానీ నేను స్లైడ్స్ చేయడానికి నాకు టైం దొరకలేదు. అయినప్పటికీ నాకున్న కొంచెం సమయంలో నేను కొన్ని స్లైడ్స్ ప్రజెంట్ చేయడానికి ట్రై చేస్తాను. అయితే తలంపు ఏంటంటే స్లైడ్స్ కాదు, కానీ దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా దేవుని ఆత్మ నడిపింపు మేరకు దేవుని సన్నిధిలో దేవుడు ఏ కారణం చేత ఈ రోజు ఈ టైంనిచ్చాడు అనేది మనం గుర్తెరిగి ఆ ఆలోచన, ఆ తలంపును మదిలో పెట్టుకుని ఇక్కడ వింటున్నటువంటి వారిలో అనేకులు దేవుని సేవకులు ఉన్నారు, దేవుని సేవకురాండ్రు ఉన్నారు, పరిచర్య చేస్తున్న వారు ఉంటున్నారు. అటు మీ సమయాన్ని వృధా చేయకుండాను ఈ మీటింగ్ ద్వారా అటు పార్ట్నర్షిప్ ఇండియాకు అటెండ్ అవుతున్నటువంటి మనందరికీ అది క్షేమాభివృద్ధి, అట్లాగే సమాధానము, ఆత్మీయమైన మేలు కలుగజేసినట్లు ప్రభు సహాయం చేయలాగన చిన్న ప్రార్థనతో నేను నా సెషన్ ని స్టార్ట్ చేస్తాను. ప్రియ తండ్రి, ప్రియ ప్రభు, మీ పరిశుద్ధ పాదములకు వందనాలు. మరొకసారి
ఈ రీతిగా జూమ్ ద్వారా ఫెయిత్ ఇన్ 21st సెంచరీ అనేటువంటి అంశాన్ని మధ్యవ డిస్కస్ చేయడానికి మధ్యవ మీ ఆలోచనలను మీ తలంపులను మధ్యవ అనుసరించి దేవుని వాక్యంలో నుంచి మీరు మా కొరకు దాచిపెట్టి ఉంచినటువంటి మర్మములను సత్యములను రహస్యములను ప్రభా మేము ఎరిగి వాటిని బట్టి ప్రభా మేము మధ్యవ నీ కొరకు నమ్మకంగాను మారుతున్న సమాజంలో మేము మారిపోతూ ప్రభా నీ కొరకు జీవించక మారుతున్న సమాజంలో దేవుని వాక్యము అనేటువంటి ప్రభా ఖడ్గాన్ని ధరించుకుని ప్రభా ఆ సమాజాన్ని ఎదుర్కొనుటకును విశ్వాసపు పోరాటాన్ని కొనసాగించుటకును ప్రభా నన్ను మమ్ములను మధవ కాపాడే యోధులుగా నిలబెట్టండి. ప్రభా మా జీవితాల్లో మేము మధవ కోల్పోయి మధవ చేతకాని వారంగా కాకుండా కాపాడేటువంటి యోధులుగా మమ్మల్ని మీరు నిలబెట్టమని మీ సన్నిధిలో ప్రాధేయపడి అడుగుతుంటున్నా. నన్ను మరుగుపరచండి. మీ ఆలోచనలు మీ తలంపులను అనుగ్రహించి మీకు మహిమకరముగా నన్ను నిలబెట్టుకునమని యేసుక్రీస్తు ప్రభువారి నామమున ప్రార్థిస్తుంటున్నాను తండ్రి. ఆమెన్. గ్రేట్. నేను నా స్క్రీన్ షేర్ చేస్తాను. వన్స్ అగైన్ థ్యాంక్ యూ మరి కృష్ణ అంకుల్కి అట్లాగే ప్రసన్నకు కూడా ప్రత్యేకంగా నేను వందనాలు తెలియజేస్తుంటున్నాను. సో ఫెయిత్ ఇన్ 21st సెంచరీ, ఈ 21వ శతాబ్దంలో విశ్వాసపు ప్రయాణము, విశ్వాసము యొక్క ప్రస్తావన, ఇది చాలా బ్రాడ్ టాపిక్ అని లాస్ట్ వీక్ చెప్పాను. ఇది జస్ట్ ఒక 1 hour లోనో 2 hours లోనో చెప్పదగ్గ టాపిక్ కాదు. అది మనందరికీ తెలుసు. విశ్వాసం అన్నది ఎంత ప్రాముఖ్యమైనది. ఒక క్రిస్టియన్ లైఫ్ కి, క్రైస్తవ జీవితానికి విశ్వాసము ఎంత ప్రాముఖ్యమైనది అనేది గత వారం విపులంగా చూస్తూ వచ్చాం. మన దేవునికి ఉన్న ఒక పేరు ఏంటంటే, హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో విశ్వాసమునకు కర్త అని చూసాం. సో ఫౌండర్ ఆఫ్ ఫెయిత్, లేకపోతే ఏంటది ఆథర్ ఆఫ్ ఫెయిత్, డిఫరెంట్ ట్రాన్స్లేషన్స్ లో మనం చూస్తాం. తెలుగులో అయితే విశ్వాసమునకు కర్త. దేవుడు సృష్టికర్తగా ఉన్నాడు, దేవుడు న్యాయకర్తగా ఉన్నాడు, దేవుడు అనేక విషయాలకు కర్తగా ఉన్నాడు. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త. మరి యెషయా గ్రంథంలో మనం చూస్తాం. ఈ రీతిగా ఆయన ఆలోచనకర్తగా ఉన్నాడు, ఆయన సృష్టికర్తగా ఉన్నాడు, ఆయన విమోచనకర్తగా ఉన్నాడు, ఆయన న్యాయకర్తగా ఉన్నాడు. అట్లాంటి కర్త అయినటువంటి దేవుడు దేనికి కూడా కర్త అంటే ఆయన విశ్వాసమునకు కర్త అని గత వారం చూస్తూ వచ్చాం. ఆయన ఎందుకు విశ్వాసమునకు కర్త అని అంటే, ఆయన చేస్తూ వచ్చినటువంటి కార్యాలు, దేవుని వాక్యంలో రాయబడుతూ వచ్చినటువంటి విషయాలు, ఆయన మనకిచ్చినటువంటి రక్షణ, వీటన్నిటికీ ఆధారము విశ్వాసమే. ఆ విశ్వాసాన్ని కి కారణభూతుడు, ఆ విశ్వాసమునకు కర్త, ఆ విశ్వాసాన్ని కొనసాగించేటువంటి ఆయన యేసుక్రీస్తు ప్రభువే. కాబట్టి ఆయనే విశ్వాసమునకు కర్త అనేటువంటి విషయం మనం చూసాం. ఆయన మన విశ్వాసమునకు కర్త అంటే, పెన్సిలిన్ అనేటువంటి దానిని కనుగొన్నప్పుడు అలెగ్జాండర్ ఫ్లెమింగ్ అనేటువంటి సైంటిస్ట్ ఏం చేశాడనంటే, ఆయన అనుకోని రీతిగా అది ఇన్అడ్వరెంట్ గా, అంటే ఆయన ల్యాబ్ లో జరిగినటువంటి ఒక యాక్టివిటీని బట్టి ఆయన పెన్సిలిన్ అనేటువంటి యాంటీబయాటిక్ ని కనుగొన్నాడు. ఆ కనుక్కున్నటువంటి దాని వల్ల అనేక రీతిలుగా జీవించగలుగుతూ వచ్చారు. అనేకమైనటువంటి ఇన్ఫెక్షన్స్ నుంచి, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ నుంచి అనేకులు సజీవులై బ్రతకగలుగుతూ వచ్చారు. అందుకనే ఫాదర్ ఆఫ్ పెన్సిలిన్ అలెగ్జాండర్ అని చెప్పేసి ఆ రోజున ఆయనకు నామకరణం చేయబడుతూ వచ్చింది. ఆ రోజు మానవుడు పాపం చేత, దేవుని వాక్యములో చెప్పబడిన రీతిగా ఆది దంపతులు ఏ పాపం వలనైతే మానవుడు దేవునికి అవిధేయుడై, దేవునికి దూరస్తుడై, దేవునికి బహు భయంకరమైనటువంటి జీవితంలో దేవునికి దూరంగా అవిధేయతతో బ్రతుకుతున్నటువంటి మానవుణ్ణి రక్షించుటకు ఆదికాండము 3వ అధ్యాయంలో స్త్రీకి ఏ వాగ్దానం అయితే దేవుడు ఇచ్చాడో ఆ వాగ్దానాన్ని నెరవేర్పుగా
యేసు క్రీస్తు ప్రభువే శరీరుడిగా ప్రత్యక్షుడై ఆయన కల్వరి శిలువలో తన ప్రాణమును పెట్టి మానవుడు ఏ పాపము చేత దేవునికి అవిధేయుడై అనీతిమంతుడిగా దేవునికి దూరస్తుడిగా బ్రతుకుతున్నాడో అవిధేయుడైన మానవుని కొరకు విధేయుడైన క్రీస్తు పాపమెరుగని ఆయన పాపముగా చేయబడి ఆయన నీతిమంతుడుగా ఆయన పాపపు శిక్ష యావత్తును ఆయన మీద వేసుకుని ఆయన నీకు నాకు విమోచన విడుదల అనుగ్రహించిన వాడుకుంటున్నాడు. గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో క్రీస్తు దుష్టకాలము నుంచి మనల్ని విమోచిస్తూ వచ్చాడు. ఆయన మన విమోచన కర్త, ఆయన మన విశ్వాసమునకు కర్త అని అనేక విషయాలు మనం చూస్తూ వచ్చాం. సో క్రైస్తవ జీవితము, క్రైస్తవ పరుగు విశ్వాసపు పరుగు. అది విశ్వాసము ద్వారానే ప్రారంభింపబడింది, అది విశ్వాసం ద్వారానే కొనసాగింపబడుతుంది, అది విశ్వాసం ద్వారానే నిరీక్షింపబడుతుంది, అది విశ్వాసం ద్వారానే ముగింపబడుతుంది. సోలా ఫిడే, 5 సోలాస్ లో ఒక సోలా, ఫెయిత్ అలోన్, క్రియలు బట్టి కాదు, నా బ్యాక్గ్రౌండ్ బట్టి కాదు, నాకున్న విద్యను బట్టి కాదు, నాకున్న తలాంతులను బట్టి కాదు, నేను చేసిన పుణ్యకార్యములను బట్టి కాదు, నా యొక్క తండ్రి పాస్టర్ కాబట్టి నేను కాదు, కేవలము విశ్వాసము వలననే నువ్వు నేను రక్షింపబడ్డాము. సోలా ఫిడే అని గత వారము ఎంతో విపులంగా మనం చూస్తూ వచ్చాం. సో క్రైస్తవ విశ్వాసము ఎంతో ఉన్నతమైనది. సో ద బ్యూటీ ఆఫ్ బిబ్లికల్ ఫెయిత్ అన్నది, సో యేసుక్రీస్తు ప్రభువు విశ్వాసమునకు కర్త అయితే విశ్వాసులకు తండ్రి ఎవరు అంటే అబ్రహాము అని మనం గత వారం చూసాం. సో ద బ్యూటీ ఆఫ్ బిబ్లికల్ ఫెయిత్ ఏంటంటే అబ్రహాము లేకపోతే పాత నిబంధన భక్తులందరూ వారి విశ్వాసం ఏంటంటే వారి యొక్క విశ్వాసము లుకింగ్ ఫార్వర్డ్ ఫెయిత్, అంటే క్రీస్తు ద్వారా నెరవేర్చబడవలసినటువంటి వాగ్దానాలు, ప్రవచనాలు వారు ఎదురు చూస్తూ వచ్చారు. సో దేర్ ఫెయిత్ ఏంటంటే లుకింగ్ ఫార్వర్డ్ ఫెయిత్. క్రీస్తు వస్తాడు, ఆయన ద్వారా సమస్త వాగ్దానాలు నెరవేర్చబడతాయి, ఈ పాపము నుంచి, ఈ యొక్క అంధత్వం నుంచి మనకు విడుదల వస్తుంది అని వారు క్రీస్తును లేకపోతే క్రీస్తు ప్రభువునకు నెరవేర్చబడవలసినటువంటి వాగ్దానాల వైపు వారు ఎదురు చూస్తూ వచ్చినటువంటి విశ్వాసం. సో దే లుక్డ్ ఫార్వర్డ్ టువర్డ్స్ క్రైస్ట్ అని చూస్తూ వచ్చాం. మరి నూతన నిబంధనలో ఉంటున్నటువంటి భక్తులు ఆయనను కనులారా చూశారు, వారు ఆయనను చేతులారా టచ్ చేశారు, వారు చెవులారా విన్నారు, వినినటువంటి వాటికే విశ్వాసంతో వారు సాక్షులవుతూ వచ్చారు. సో దే లుక్డ్ టువర్డ్స్ క్రైస్ట్. ఎవరు? నూతన నిబంధనలో లేకపోతే గాస్పల్స్ లో, సువార్తల్లో ఉంటున్నటువంటి భక్తులు దే లుక్ టువర్డ్స్ క్రైస్ట్. అయితే ఈ 21st సెంచరీలో లేకపోతే ఆ తర్వాత తరంలో వచ్చినటువంటి క్రైస్తవులమైనటువంటి నువ్వు నేను, వీఆర్ లుకింగ్ బ్యాక్వర్డ్ టువర్డ్స్ క్రైస్ట్. 2024 సంవత్సరాల క్రితము క్రీస్తు కల్వరి శిలువలో ఏ కార్యమైతే చేస్తూ వచ్చాడో ఆ కార్యాన్నే మనం విశ్వాసం ఉంచుతున్నాం. మన ముందున్నటువంటి తరమేమో, మనం పూర్వీకులేమో ఎదురు చూపుతో వారు విశ్వాసమును కనపరుస్తూ వచ్చారు. వారి తర్వాత తరమేమో క్రీస్తు మీద దృష్టించి వారు విశ్వాసం ఉంచుతూ వచ్చారు. మనమేమో మన విశ్వాసము వెనుక తిరిగి, లేకపోతే ఏ కార్యమైతే క్రీస్తు ప్రభు 2024 సంవత్సరాల క్రితం చేస్తూ వచ్చాడో ఆ కార్యాన్ని మనము వీఆర్ లుకింగ్ బ్యాక్వర్డ్ అండ్ వీఆర్ బిలీవింగ్ ఇట్, ఆర్ వీఆర్ మన విశ్వాసాన్ని మనం కలిగి ఉంటున్నాం. సో దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ బిబ్లికల్ ఫెయిత్. ఒకరేమో ఎదురు చూపు ద్వారా విశ్వాసం ఉంచారు, ఎదురు చూచుట్లో విశ్వాసం ఉంచారు. సుమియోన్ అంటున్నాడు, నీవు సకల మానవుల యొక్క రక్షణ కొరకు సిద్ధపరిచిన రక్షణను నేను కనులారా చూస్తూ వచ్చానని బాలుడైన శిశువు అయిన యేసుక్రీస్తు ప్రభువును, సో ఆయన సిద్ధపరిచిన రక్షణను చూచుటకు వారు ఎదురు చూస్తూ వచ్చారు. మనమైతే ఆయన సిద్ధపరిచిన రక్షణను వెనుక తిరిగి చూస్తూ విశ్వాసం ఉంచుతున్నాము. శిష్యులైతే ఆయన సిద్ధపరిచినటువంటి రక్షణను కనులారా చూసి వారు విశ్వాసం ఉంచారు. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ బిబ్లికల్ ఫెయిత్. ఇది బైబిల్లో ఉంటున్నటువంటి విశ్వాసమునకున్న ఎంత సౌందర్యమైన రమ్యమైనటువంటి సత్యం. సరే,
ఈ విశ్వాసం గురించి చెప్పాము. ఎన్నో విషయాలు మనం ధ్యానించవచ్చు, ఎన్నో విషయాలు మనం చూడొచ్చు. అయితే విశ్వాసమునకున్నటువంటి ఛాలెంజెస్, విశ్వాసమునకున్నటువంటి సవాళ్ళు ఈ 2021వ శతాబ్దంలో ఏంటి అనేటువంటిది మనము కొన్ని విషయాలు గత వారం చూస్తూ వచ్చాం. విశ్వాసమునకు ద ఛాలెంజెస్ ఆఫ్ ఫెయిత్ ఇన్ 21st సెంచరీ, విశ్వాసమునకున్న సవాళ్ళు ఏంటి అనేది మనం చూస్తూ వచ్చాం. ఎందుకని ఇది ఈ ప్రతి వారం పార్ట్నర్షిప్ ఇండియాలో సెకండ్ అండ్ ఫోర్త్ సాటర్డే చర్చ్ అనేటువంటి థీమ్ మీద మాట్లాడుతూ విశ్వాసం అన్నది చర్చ్కి ఎందుకు రిలేటివ్ అనేది మనం ఒకవేళ థింక్ చేస్తే కాంటెక్స్చువల్ గా 1 తిమోతి 3 అధ్యాయం 14 నుంచి 15 వచనాల్లో తిమోతికి పౌలు అంటున్నాడు, ఈ విషయాలన్నీ నేను ఎందుకు రాస్తున్నాను తిమోతి అని అంటే, జీవం గల దేవుని సంఘములో జనులు ఎలాగూ ప్రవర్తింపవలనో నీకు తెలియవాలనని ఈ విషయాలు నీకు రాస్తున్నాను. జీవం కలిగిన దేవుని సంఘమది. ఇట్ ఈస్ ఎ లివింగ్ చర్చ్. జీవం కలిగిన దేవుని సంఘము, చర్చ్ ఆఫ్ లివింగ్ గాడ్, జీవం కలిగిన దేవుని యొక్క సంఘము, జీవము గల సంఘము అనేటువంటి ఆ సంఘములో జనులు, పరిచారకులైన, సేవకులైన, సేవకురాండ్రైన, విశ్వాసులైన, విధవరాళ్ళైన, యవనస్తులైన, పెద్దవారైనా, సంఘ పెద్దలైనా, లేకపోతే చిన్నవారైనా ఎలా ప్రవర్తించాలి అనేది తెలియజేయడానికే పౌలు ఈ పత్రిక రాస్తూ వచ్చాడు. సో దేవుని సంఘములో ఆయా రీతులుగా అంగములుగా చేసినటువంటి నిన్ను నన్ను క్రీస్తు ప్రభువు ఒక ఉద్దేశమై నిలబెట్టినప్పుడు మన జీవితంలో మనము ఎట్లాంటి సవాళ్ళను ఎదుర్కొంటున్నాం, విశ్వాసము అనేటువంటి ప్రక్రియలో, విశ్వాసము అనేటువంటి అంశమై ఎలాంటి సవాళ్ళు ఆ దినాల్లో తిమోతి ఉంటున్నటువంటి దినాల్లో ఎదుర్కొన్నారు, ఈ యొక్క గొప్ప మర్మాన్ని మనం ఎట్లాగా డీకోడ్ చేసుకుని మన జీవితాలు అర్థం చేసుకోవాలి అనేది మనము చూస్తుంటున్నాం. నేను అనుకుంటున్నాను మీరందరూ నాతో ఉంటున్నారు అనుకుంటున్నాను. నేను ఇప్పుడు వరకు గత వారం చెప్పిన విషయాలు కాబట్టి క్విక్ గా చాలా ఫాస్ట్ గా నేను మిమ్మల్ని నడిపిస్తూ వచ్చాను. ఒకవేళ మీకు ఏమైనా ప్రశ్నలు ఉన్నట్లయితే, నా వాయిస్ క్లియర్ గా లేకపోయినా, గత వారం ఎవరో సిస్టర్ మెన్షన్ చేశారు, దయచేసి మీరు వెంటనే రిపోర్ట్ చేయండి, బ్రదర్ మాకు క్లియర్ గా ఇది అర్థం కాలేదని అయినా, లేకపోతే మీ వాయిస్ బ్రేక్ అయింది అని అయినా మీరు తెలియజేస్తే తప్పకుండా మనము దాని విషయంలో మనం చూసుకుందాం. నేను ఒక విషయాన్ని చెప్పి నేను ముందుకు తీసుకుని వెళ్తాను. మేబీ గత వారం చెప్పేసి ఒకసారి రివైజ్ చేసుకుని అప్పుడు ఈ విషయం అనుకుందాం. సో ద ఛాలెంజెస్ ఆఫ్ ఫెయిత్ ఇన్ 21st సెంచరీ అని ఫస్ట్ విషయం ఏంటంటే షిప్ రెక్ ఫెయిత్. 1 తిమోతి పత్రిక 1 అధ్యాయం 18 నుంచి 20 వచనాలు మనం చదివితే, ఎవరైనా జస్ట్ అవుట్ ఆఫ్ క్యూరియాసిటీ మనం అడుగుదాము. గత వారము విశ్వాసమునకున్న 5 సవాళ్లను మనము చూస్తూ వచ్చాం. ఎవరైనా గుర్తున్న వారు ఆ 5 విషయాలు ఏంటో క్విక్ గా చెప్పగలుగుతారా? వాడబద్దలైపోయినారు బ్రదరు. వెరీ గుడ్ సిస్టర్. విశ్వాస భ్రష్టులు. వెరీ గుడ్. విశ్వాస భ్రష్టులు, వదులుకొని వారు, విశ్వాసమును వదులుకొని వారు. 3వ వారు విశ్వాసము నుండి తొలగిపోయిన వారు, విశ్వాసము నుండి తొలగిపోయిన వారు. 4వ వారు విశ్వాసము నుండి తప్పిపోయిన వారు. విశ్వాసము నుండి తప్పిపోయిన వారు 5వ రకం. వెరీ గుడ్, ఎక్సలెంట్. సో అంటే స్లైడ్స్ ఇంగ్లీష్ లో ఉంటాయి, కానీ నేను తెలుగులో మాట్లాడతాను, మీరు దయచేసి అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. మొట్టమొదటి విశ్వాసపు సవాళ్ళు షిప్ రెక్ ఫెయిత్, అంటే ఓడబద్దలైపోయినటువంటి విశ్వాస విషయమై ఓడబద్దలైపోయినటువంటి అనుభవాన్ని మనం చూస్తాం. 1 తిమోతి 1 అధ్యాయం 18 నుంచి 20 వచనాల్లో. సో ఓడ బద్దలైపోవడం అంటే ఏంటి అని గత వారం చూసాం. సో ఓడ బద్దలైపోతే ఎట్లా ఉంటది? బద్దలైపోయిన ఓడ ముందుకు కొనసాగలేదు, అది మునిగే పోతుంది. టైటానిక్ పడవ ఎట్లాగా అది షిప్ రెక్ అయిందని గత వారం చూస్తూ వచ్చాం.
సో ఒక మాటలో షిప్ రెక్ ఫెయిత్ లేకపోతే ఓడ బద్దలైపోయినటువంటి అనుభవంలో పౌలు లేకపోతే తిమోతి ఆ దినాల్లో ఏమి సవాళ్ళు ఎదుర్కొన్నారనంటే, ఈ ఓడ బద్దలైపోయిన విశ్వాసము ఎట్లాంటిదంటే, ఒక ఓడ నీటిలో ఎలా అయితే ప్రయాణం చేయడానికి అది నియమింపబడిందో, అది బద్దలైపోయినప్పుడు అది ముందుకి కొనసాగలేదు సరికదా, దాంట్లోకి నీళ్ళు వచ్చి అది మునిగిపోయేదిగా ఉంటది. హుమెనై అట్లాగే అలెగ్జాంద్రు అనేటువంటి వారు విభిన్నమైనటువంటి భిన్నమైన బోధలు, మితములేని వంశావళులు, ఇట్లా కల్పనా కథలు, ఇట్లా వారి జీవితాల్లో మంచి మనస్సాక్షిని త్రోసివేసుకుని, మంచి మనస్సాక్షిని వదులుకొని, దేవుని సత్య సువార్తను వదిలిపెట్టేసి, ఇదిగో ఆ బోధ బాగుంది, ఈ బోధ బాగుంది, ఇది బాగుంది అని దేవుని వాక్యానికి విరోధమైనటువంటి భిన్నమైనటువంటి వేరే బోధల వైపు వారు తిరిగిపోవడం మాత్రమే కాకుండా వారు అనేకులను ప్రభావితం చేస్తున్న విషయాన్ని గమనిస్తూ వచ్చాం. 1 తిమోతి పత్రిక 2వ అధ్యాయం 16-18 వచనాల్లో వారి గురించి ఏం రాస్తూ వస్తాడంటే, పౌలు క్యాన్సర్ ఎలాగైతే స్ప్రెడ్ అవుతుందో అట్లాగ వీరు 1 తిమోతి 2వ అధ్యాయం 16-18 వచనాలు నేను చదువుతున్నాను తెలుగులో, చూడండి. అపవిత్రమైన వట్టి మాటలకు విముఖుడవై ఉండుము, అట్టి మాటలాడువారు మరి ఎక్కువగా భక్తిహీనులవుదురు. కురుకు పుండు ప్రాకినట్టు, తెలుగులో కురుకు పుండు అని అన్నారు, ఇంగ్లీష్ లో ఎన్కేజేవిలో మనం ఏంటంటే క్యాన్సర్ ఎలా స్ప్రెడ్ అవుతుందో, ఈ రోజున క్యాన్సర్ ఎలా వస్తుందో కూడా తెలియట్లేదు. స్టేజ్ 4, స్టేజ్ 3 ఆ రిపోర్ట్ అయ్యేటప్పుడే స్టేజెస్ అంత భయంకరంగా ఉంటున్నాయి. తెలిసినటువంటి ఒక విశ్వాసే వారు నన్ను, అంటే సిఎంసి వెల్లూరులో నాకు తెలిసినటువంటి డాక్టర్స్ ఉన్న కారణం బట్టి ఆ సిస్టరు ఒకసారి ఫోన్ చేసి, బ్రదర్ కొంచెం నాకు ఇట్లాగా క్యాన్సర్ అని తెలిసింది. ఆ సిస్టర్ ఒక 3-4 months గా వీక్ గా ఉంది. ఆమె పర్లేదు, మామూలుగా ఉన్న బలహీనతే అని ఆ సిస్టర్ అట్లా నెగ్లెక్ట్ చేస్తే స్టేజ్ 4 క్యాన్సర్ అని రిపోర్ట్ అయింది. అక్కడ ఉన్న డాక్టర్స్, కాకినాడలో ఉంటున్న డాక్టర్స్, అమ్మా మీకు కష్టము, లేకపోతే మీకు చాలా లక్షలు అవుతాయి అని అనగానే వారికి కనిపించినటువంటి రిసార్ట్ ఏంటంటే సిఎంసి వెల్లూరులో. అయితే ఎందుకంటే మా బాబుని సిఎంసి వెల్లూరులో చూపిస్తున్నటువంటి కారణం బట్టి, అంటే నేను తప్పకుండానమ్మా నేను హెల్ప్ చేస్తానని. అంటే ఇక్కడ నేను ఉద్దేశం ఏం చెప్తున్నానంటే, మనకు వచ్చినట్టు కూడా తెలియదు క్యాన్సర్ ఎట్లాగో, అట్లాగే ఈ ఓడ బద్దలైపోయినటువంటి అనుభవంలో నుంచి ఆ యొక్క ఇంపాక్ట్, దాని యొక్క ప్రభావం ఎలా ఉంటదంటే, వారి మాటలు అంత సౌందర్యంగా రమ్యంగా, వారి యొక్క తత్వము, వారికి ఉన్న జ్ఞానము వినసంపుగా ఉన్నట్టు ఉంటది, కానీ అది మనల్ని ఎలా చేస్తుందని అంటే, మనం కూడా ఆత్మీయంగా నష్టపోయేటట్లు మనలను ఈడ్చుకుని పోయేటువంటి అనుభవంలోనికి వెళ్తాది. ఇక్కడ పౌలు అంటున్నాడు, 1 తిమోతి 2వ అధ్యాయం 16-18 వచనాల్లో, కురుకు పుండు ప్రాకినట్టు వారి మాటలు ప్రాకును, వారిలో హుమనయ్యును ఫిలేతును ఉన్నారు, వారు పునరుద్ధానము గతించనని చెప్పుచు సత్యము విషయమై తప్పిపోయి కొందరు విశ్వాసమును చెరుపుచున్నారు. పునరుద్ధానం లేదు, ఇంకెందుకు పునరుద్ధానము అని వారెక్కడో తెలుసుకున్నారు, వారికి ఎవరో చెప్పారు. అది పట్టుకుని పౌలు బోధించిన సువార్త, యేసు క్రీస్తు ప్రభు ద్వారా వచ్చినటువంటి సత్యమైన సువార్తకి పిల్లర్స్ ఏంటండి? 3 విషయాలు: ఆయన మరణము, ఆయన యొక్క సమాధి, ఆయన యొక్క పునరుద్ధానము. 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయంలో మనం చూస్తాం, లేఖనముల ప్రకారము క్రీస్తు మరణమయ్యను, సమాధి చేయబడను, 3వ దినమున లేపబడను. ఇదే సువార్త సారాంశము, ద సమ్మరీ ఆఫ్ గాస్పల్. ఈ గాస్పల్ కి భిన్నమైనది పునరుద్ధానం లేదని చెప్పేవారు కొంతమంది. అయితే అది విని దానిని నమ్మి వారు దానిని అంగీకరిస్తూ దానిని కురుకు పుండు ప్రాకినట్లు, అంటే క్యాన్సర్ ఎలా ప్రాకుతుందో అలా పాకిస్తూ అనేకులను చెరిపేవారు ఉన్నారు. ఈరోజు సంఘం ఎదుర్కొంటున్నటువంటి సవాలు ఇటువంటిదే. ఒకరెవరో యూట్యూబ్ లో వాక్యం చెప్తారు,
వారు తీసుకొచ్చే ఇంటర్ప్రిటేషన్ ఒకలా ఉంటది, లేకపోతే వారు ఏదో వాక్యము ఎక్కడో విన్నటువంటిది ఉంటుంది. అది విన్నటువంటి వాక్యము దేవుని వాక్యానుసారమైనదా, బెరయా క్రైస్తవుల వారే దేవుని వాక్యానుసారమైనదా కాదా అనేది మనలను మనము ఏమాత్రమును పరీక్షించక, లేకపోతే ఏమాత్రము దానిని దేవుని సంపూర్ణమైన జ్ఞానమును కొద్ది దానిని గ్రహించక మనము చాలా సార్లు, ఈ రోజున చాలా సార్లు దేవుని రక్తము చేత విమోచింపబడినటువంటి దేవుని సంఘములో ఉన్నవారు అనేకమైన బోధలకు వారు భయంకరమైన రీతిగా చెరుపు చేయబడుచున్నారు. ఇక్కడ పౌలు అంటున్నాడు చెరుపుచున్నారు. లిటరల్లీ దే ఆర్ డూయింగ్ ప్రొఫేన్ థింగ్స్, దే ఆర్ ఓవర్థ్రోయింగ్ ఫెయిత్ ఆఫ్ సమ్ పీపుల్. అనేక మంది విశ్వాసాన్ని వారు చెడగొట్టే వాడుకుంటున్నారు అనే విషయాన్ని స్పష్టంగా మనం గ్రహించాలి. కొంతమంది మరియమ్మే దేవుడు అంటారు, కొంతమంది ఎన్ని బోధలు వచ్చాయో తెలుసా. ఒకసారి ఒక అంకుల్ చెప్తున్నారు, ఎవరో అంట వారికి ఒక కరపత్రిక ఇచ్చి, ఏమండి ఇవన్నీ కాదండి, అసలు ఏంటది సమ్మరై స్త్రీ ఎంత గ్రేట్ అండి, ఒక అన్యురాలయం ఉండి ఆమె అంతమందిని నడిపించింది కదా, సో మరియమ్మ కాదు, యేసుక్రీస్తు ప్రభువారు కాదు, వీళ్ళు కాదు, సమ్మరై స్త్రీనే మనం పూజించాలండి, అలాంటి స్త్రీ ఎవరైనా ఉంటారండి అని. అంటే ఎవరినో ఏదో వాక్యం బట్టో ఏదో మాట బట్టో వారిని ప్రభావితం చేస్తే, ఆ ప్రభావితమై దానికి సాక్ష్యం పలుకుతూ అలాంటి భిన్నమైన మరొక సువార్తను, లేకపోతే డిఫరెంట్ గాస్పల్ ని ప్రకటించే వారు మన మధ్య ఉంటున్నారు. యెహోవా సాక్షులు ఒకప్పుడు, ఇప్పుడు దానికి భిన్నమైనటువంటి సువార్తలు ఎన్నో కోకల్లులుగా వచ్చినటువంటి ఉదాంతం మనం ఎరిగినటువంటి వారం. సో మొట్టమొదటి సవాల్ ఏంటంటే షిప్ రెక్ ఫెయిత్. ఈ 21వ శతాబ్దంలో ఓడబద్దలైపోయినటువంటి అనుభవం, విశ్వాస విషయంలో ఓడబద్దలైపోయినటువంటి. ఒకసారి ఆలోచించేయండి, కొత్తగా సంఘానికి వచ్చినటువంటి విశ్వాసి, వారికి ఒకళ్ళేమో అది కాదండి పరిశుద్ధాత్మ క్రియలేనండి ఇంపార్టెంట్, అది కాదండి యేసుక్రీస్తు ప్రభువేనండి ఇంపార్టెంట్, ఈ ఇద్దరు కాదండి యెహోవా దేవుడేనండి ఇంపార్టెంట్ అని త్రిత్వమై ఉన్న దేవుణ్ణి సరి అయిన రీతిగా బోధించక, సరి అయిన రీతిగా అవగాహన అనుగ్రహించక వారిని భిన్నమైన బోధల వైపు తీసుకుని వెళ్తే వారు ఎలాగా చేపడతారనంటే, అవును ఆత్మదేవుడే కరెక్టు, ఆత్మదేవుడు ఒక్కడే చాలు, రక్షణ అక్కర్లేదు, లేకపోతే క్రీస్తు ప్రభు కార్యము గతించిపోయింది, 2024 సంవత్సరాల క్రితం జరిగినటువంటి ఆ కార్యము ఈ రోజుకి అది ఎలా వ్యాలిడ్ అవుతుంది? 24 సంవత్సరాల క్రితం నేను యాపిల్ తిన్నాను అని అంటే ఈ రోజు యాపిల్ తినక్కర్లేదని కాదు కదా, ఈ రోజు అవసరమైందే అని. అంటే వాళ్ళని ఎంత ఈజీగా, ఎంత డిఫరెంట్ గా కన్విన్స్ చేస్తున్నారు అన్నది మనం ఎరగవలసినటువంటి వారు అనుకుంటున్నాం. ఒకవేళ దానికి మనమే బాధితులమైతే మనము గుర్తెరగవలసిన వారం అనుకుంటున్నాం. పౌలు అంటున్నాడు వీరిని సాతానుకు అప్పగించాను అని అంటున్నాడు. 1 తిమోతి పత్రిక 1వ అధ్యాయం 18వ వచనంలో వీరికి ఏంటది, మరియు 1 తిమోతి పత్రిక 1వ అధ్యాయము 20వ వచనంలో వీరు దూషింపబడకుండా శిక్షింపబడుటకై వీరిని సాతానునకు అప్పగించి తినని పౌలే తిమోతితో అంటున్నాడు. ఎందుకంటే వీరు కురుకు పుండు వలె పరాకేవారు, వీరి వలన సంఘం దూషింపబడుతుందని సాతానుకు అప్పగించానని పౌలు అంటున్నాడు. సరే, నాకున్న సమయాన్ని బట్టి నేను వెళ్ళాలి కాబట్టి మీకు కొన్ని తలంపులను నేను ఇస్తున్నాను, నేను భావించుకుని నేను ముందుకి వెళ్తున్నాను. సో మొదటి విషయం మనం చూస్తూ వచ్చాం ఏంటంటే షిప్ రెక్ ఫెయిత్, విశ్వాస విషయం, ఓడబద్దలైనటువంటి అనుభవం. రెండో విషయము అపోస్టైజ్డ్ ఫెయిత్. సో విశ్వాస విషయంలో భ్రష్టులైనటువంటి వారు. ఈ భ్రష్టత్వం అనే మాట లాస్ట్ టైం చూసాం, చాలా తెలుగులో చాలా వెయిట్ ఉన్న మాట, అంటే చాలా అంత ఈజీగా వాడే మాట కాదు, కానీ దేవుని వాక్యంలో విశ్వాస భ్రష్టులైనటువంటి వారు ఉంటున్నారు. చూడండి, 2 తిమోతి పత్రికలో పౌలు ఎన్ఏఎంబ్రేవ్ అని వారు మోషే విషయమై అవిధేయులై వారు విశ్వాస భ్రష్టులైరి అనేటువంటి
మాట అంటాడు. 2 తిమోతి 3:8 ఎన్నే ఎంబ్రే అను వారు మోషేను ఎదిరించినట్టు వీరును చెడిన మనసు కలిగి విశ్వాస విషయంలో భ్రష్టులై సత్యమును ఎదిరింతురు. సో ఎదురాడుతూ కొన్నిసార్లు కొంతమంది విశ్వాస భ్రష్టులైతూ ఉన్నారు. అయితే 1 తిమోతి పత్రిక 5వ అధ్యాయం మొదటి 3 వచనాలలో, 1 తిమోతి పత్రిక 4వ అధ్యాయము మొదటి 3 వచనాల్లో, 4వ అధ్యాయం అండి, అక్కడ స్లైడ్ లో 5 అని ఉంది, 4వ అధ్యాయము మొదటి 3 వచనాలు తెలుగులో నేను చదువుతున్నాను. అయితే కడవరి దినములలో కొందరు అబద్ధికుల వేషధారణ వలన మోసపరచు ఆత్మయందును దెయ్యముల బోధయందును లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులగుదురని ఆత్మ తేటగా చెప్పుచున్నాడు. ఆ అబద్ధికులు వాత వేయబడిన మనస్సాక్షి గలవారై వివాహమును నిషేధించుచు సత్య విషయమయ అనుభవ జ్ఞానము గల విశ్వాసులు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి పుచ్చుకొను నిమిత్తము దేవుడు సృజించిన ఆహార వస్తువులను కొన్నిటిని తినుట మానవలనని చెప్పుచుందురు. మొదటిది ఏంటండి? బోధ విషయములో ఉంటున్నటువంటి, అంటే మనస్సాక్షిని చెరుపుకున్నటువంటి వారు, మంచి మనస్సాక్షి నుంచి దూరం అయిపోయిన వారు. ఇప్పుడు రెండో వారు ఏంటంటే మంచి మనస్సాక్షిని చంపుకోవడం కాకుండా వాత వేయబడిన మనస్సాక్షి కలిగినటువంటి వారు. రెండో గుంపు యొక్క క్యారెక్టరిస్టిక్స్ ఏంటి? వీరికి వాత వేయబడిన మనస్సాక్షి అంటే వీరి ఓన్ ఫిలాసఫీస్, వీరి ఓన్ థీరీస్, వీరి ఓన్ ఇంటర్ప్రిటేషన్స్ ని దేవుని వాక్యానికి అప్లై చేస్తారు. మొదటి గుంపు ఏంటంటే వీరు ఎక్కడో వింటారు, వారు దాని వల్ల ప్రభావితం చేయబడి దానికి వారు ప్రకటించే వారుగా అవుతారు. రెండో గుంపు ఏంటంటే విశ్వాస భ్రష్టులు కొన్న లక్షణం ఏంటంటే వీరు అబద్ధికులు వేషధారణ వలన మోసపరచు ఆత్మల ఎందును దెయ్యముల బోధ ఎందును లక్ష్యం ఉంచేటువంటి వారు అని పౌలు జ్ఞాపకం చేస్తాను. అంటే వీరు కొన్ని కొత్త ఆలోచనలు, తలంపులు, ఇంగ్లీష్ లో మ్యూటేషన్స్ అనవచ్చు. అంటే కొత్త ఆలోచనలు, వివాహం చేసుకోకూడదు, లేకపోతే మనం అది తినకూడదు, ఇది అపవిత్రమైనది, ఇది పరిశుద్ధమైనది కాదు అని వీరు అంటే వీరికి వీరే కొన్ని ఆలోచనలు, తలంపులను తీసుకుని వచ్చి విశ్వాస భ్రష్టులైనటువంటి విషయము. సో 21వ శతాబ్దంలో సంఘమునకున్న రెండో సవాల్ ఏంటంటే అపోస్టైజ్డ్ ఫెయిత్, అంటే విశ్వాసము భ్రష్టులు. మనం కేజీబీలో చూస్తే వారు దానిని ఎట్లా డిస్క్రైబ్ చేశారనంటే డిపార్టెడ్ ఫ్రమ్ ఫెయిత్. సో విశ్వాస భ్రష్టులు, విశ్వాసపు భ్రష్టులు వేరు. అంటే దేవునిని అపోస్టైజ్ అంటే దేవునిని వదులుకున్నటువంటి, అంటే విశ్వాసమును వదులుకున్న వారు తెలుగులో మనకి నెక్స్ట్ వస్తుంది. కానీ ఇక్కడ ఏంటంటే వారు భ్రష్టులవుతూ, వారు దేవుని దృష్టిలో ఎంతో భయంకరమైన స్థితిలో ఉంటూ అనేకులను దాని వైపు లాక్కెళ్ళేటువంటి వారు అనేటువంటి విషయం మనం చూస్తుంటున్నాం. నేను గత వారం జ్ఞాపకం చేస్తూ వచ్చాను, మా అపోస్తుల కార్యాల్లో మనకు ఒక వ్యక్తి కనబడతాడు. చూడండి ఒకసారి ఆ విషయం మళ్ళీ చూద్దాం. అపోస్తుల కార్యాలు 13వ అధ్యాయం. పౌలు మొదటి యాత్రలో, పౌలు తన యొక్క మిషనరీ మొదటి జర్నీలో పౌలు ఒక ప్రాంతానికి వచ్చాడు, పాపు అనేటువంటి ప్రాంతానికి వచ్చాడు. కుప్రా అనేటువంటి దీపము బర్నబా యొక్క సొంతూరు. సో బర్నబా లేవీడు అయినప్పటికీ యూదులు చెదిరిపోయినప్పుడు కుప్రా అనేటువంటి ప్రాంతంలో బర్నబా సెటిల్ అయ్యాడు. సో బర్నబా లేవీడు అయినప్పటికీ ఆది సంఘములో, అంటే ప్రారంభ దినాల్లో తను లేవీడైనప్పటికీ, అంటే లేవీయులకి వాస్తవానికి దేవుడు ఏం స్వాస్యం ఇవ్వకపోయినప్పటికీ తన భూమిని అమ్మి అపోస్తలుల పాదముల యొద్ద పెట్టాడు. సో బర్నబా, లేకపోతే ఆదరణ పుత్రుడు, లేకపోతే హెచ్చరిక పుత్రుడు, లేకపోతే యోసేపు అనేటువంటి పేరు కలిగినటువంటి బర్నబా కుప్రావాడు. సో ఈ కుప్రాకు పౌలు బర్నబా కలిసి మిషనరీ జర్నీలో వచ్చినప్పుడు ఈ కుప్రాలో ఉన్నటువంటి ఒక ఊరు పేరు ఏంటంటే పాపు. ఆ ఊరు పేరే పాపు. ఆ ఊర్లో, పాపు అనే ఊర్లో ఒక పాపు ఉన్నాడు. ఏంటంటే గారిడి వాడితనం. సో గారిడి చేస్తూ అనేకులను దేవుని అబద్ధ ప్రవక్త అయి
ఆ, అబద్ధ సో చదువుతున్నాను చూడండి. అపోస్తల కార్యాలు 13 అధ్యాయము. అపోస్తల కార్యాలు 13 అధ్యాయము. ఆ మనం 7 నుంచి కిందకి చదివితే కనబడుతుంది. అయితే ఆ అక్కడ మనకు 7వ వచనంలో 6 నుంచి కిందకి చదివితే, వారు ఆ ద్వీపమందంతటా సంచరించి పాపు అను ఊరికి వచ్చినప్పుడు గారిడి వాడును అబద్ధ ప్రవక్తయునైన బరయేసు అను ఒక యూదుని చూచిరి. సో బరయేసు అనేటువంటి యూదుడు ఉన్నాడు. ఇతడు ఏంటి? కింద చదువుతున్నాను. ఇతడు వివేకము గలవాడై సెర్గి పౌలు అను అధిపతి యొద్ద నుండెను. అతడు బర్నబాను పౌలును పిలిపించి దేవుని వాక్యము వినగోరెను. అయితే ఎలుమ అంటే గారడివాడు. సో ఎలుమ అయినటువంటి, లేకపోతే గారడి వాడైనటువంటి ఈ బరయేసు ఏం చేస్తాడనంటే, ఆ అధిపతి విశ్వాసము నుండి తొలగింపవలనని యత్నం చేసి వారిని ఎదిరించాను. ఎలుమ అను పేరునకు గారడి వాడని అర్థం. అంటే వారికి తెలిసినటువంటి విద్యతోటి ఎవరిని వారు సత్యమును ఎరగనివ్వరు. సత్యమును ఎరుగుతున్న వారిని ఆ సత్యము నుంచి తొలగిపోయేటట్లు ప్రయత్నం చేసేవారుగా వీరుంటారు అనేటువంటి విషయాన్ని మనము చూస్తుంటున్నాం. సో విశ్వాస విషయంలో భ్రష్టులైపోయినటువంటి వారు, అంటే కొన్నిసార్లు వారికి తెలిసినటువంటి విషయాలను బట్టి, సగం తెలిసినటువంటి విషయాలను బట్టి, లేకపోతే వారు అనుకునేటువంటి వాటిని దేవుని వాక్యపు వెలుగులో సంపూర్ణంగా వాటిని అప్లై చేయడానికి బదులు వారు విశ్వాస భ్రష్టులుగా, లేకపోతే ఏంటది పౌలు అంటున్నాడు, అబద్ధకులు వేషధారణ వలన మోసపరుచు ఆత్మయందు దెయ్యముల బోధయందు లక్ష్యముంచువారు, వీరు వాతవేయబడిన మనస్సాక్షి కలిగినటువంటి వారు, వీరు విశ్వాస భ్రష్టులని పౌలు తేటగా ఆత్మ చెప్పుచున్నాడని అంటున్నాడు. 2 పేతురు పత్రిక 2వ అధ్యాయం 1-13 కూడా మనం చదివితే, 2 పేతురు పత్రిక 2వ అధ్యాయము 1-3 నేను చదువుతున్నాను చూడండి. మరియు అబద్ధ ప్రవక్తలు ప్రజలలో ఉండిరి, అటువలనే మీలోనూ అబద్ధ బోధకులుందురు. వీరు తమ్మును కొనిన ప్రభువును కూడా విసర్జించుచు తమకు తామే శీఘ్రముగా నాశనము చేసుకొనుచు నాశనకరమగు భిన్నాభిప్రాయములను రహస్యముగా బోధించుదురు. సో ఈ అబద్ధ ప్రవక్తలు ప్రజలలో ఉన్నారు. వీరు ప్రభువును విసర్జించేవారు. అపోస్టైజ్డ్ ఫెయిత్ లో మనం ప్రభువును విసర్జించినటువంటి అనుభవం. అంటే వీరికి దేవుని వాక్యంతోనైనా, లేకపోతే దేవుని యొక్క సత్యంతోనైనా, విశ్వాసంతోనైనా ఏమాత్రం నిమిత్తం లేదు. వీరు అవిధేయతతో విశ్వాసపు భ్రష్టులుగా ఉంటున్నటువంటి వారు. వారికి ఉన్న ఒక లక్షణం ఏంటంటే, భిన్నాభిప్రాయములను రహస్యంగా బోధించేవారు. మీరు గమనిస్తున్నారా? మొదటి విషయంలో మనం ఏంటంటే, భిన్నమైన బోధను, కల్పనా కథలను వారు ఎరిగి వాటిని అనుసరించి నిజమైన విశ్వాసాన్ని నుంచి తొలగిపోయినటువంటి వారు మొదటి గుంపు. ఆ వారే షిప్ రెక్ ఫెయిత్, విశ్వాస విషయమై ఓడబద్దలైపోయిన వారని చూసాం. రెండో గుంపు వారి యొక్క ఉన్న లక్షణం ఏంటంటే, వివాహం వద్దని, తర్వాత ఏంటది, ఇవి తినదగినవి కాదని, అవి తినదగినవని బోధిస్తూ రహస్యంగా కొన్ని భిన్నాభిప్రాయాలను వారికి తెలియజేస్తూ అబద్ధ బోధకులుగా, అబద్ధ ప్రవక్తలుగా ఉంటున్నటువంటి వారు రెండవ గుంపు. మీరు చూస్తే మొదటి గుంపు రెండో గుంపు ఆల్మోస్ట్ కలిసి ఉన్నట్టే ఉంటాయి. ఇదేమి గుంపులు కాదు, కానీ ఆనాడు సంఘములో ఉంటున్నటువంటి సవాళ్ళగా మనం చూస్తుంటున్నాం. సో దీనికి ఉదాహరణగా ఆ దినాల్లో ఉంటున్నటువంటి బరయేసు అనేటువంటి యూదుని యొక్క అనుభవాన్ని మనం చూసాం. సో అంటే వీరు చెదిరిపోయి, వీరు ఒక యూదుడుగా ఉండి ధర్మశాస్త్రాన్ని అనుకరించవలసినటువంటి యూదుడు గారిడి చేస్తున్నాడు అనంటే ధర్మశాస్త్రానికి భిన్నమైన కార్యమే కదండి. అలాంటి వ్యక్తులే దేవుని వాక్యానికి భిన్నమైన బోధలను, దేవుని వాక్యం చెప్పని విషయాలను బోధిస్తూ అనుకరిస్తూ అనేకులకు నష్టం కలిగజేసేటువంటి వారు వీరు రెండవ రకము. మీరు నాతో ఉన్నారని నేను అనుకుంటున్నాను. ఇక్కడ వరకు లాస్ట్ వీక్ చూసాం. వాస్తవానికి మనం ఇప్పుడు 3, 4, 5 త్వరగా చూసుకుని మనము ఇవి సవాళ్ళు అయితే వీటికి ఉంటున్న పరిష్కారాలు ఏంటి అనేది మనం ఆలోచన చేసి మనము ముగించుకుంటాం.
సో మూడో విషయము మొదటి తిమోతి పత్రిక 5వ అధ్యాయము 11 నుంచి 13 వచనాల్లో మనకు కనబడుతుంది. మొదటి తిమోతి పత్రిక 5వ అధ్యాయము 11 నుంచి 13 వచనాలు. అబండెంట్ ఫెయిత్, తెలుగులో మనం ఏం చూస్తామంటే విశ్వాసమును వదులుకొనిన వారు. సో నేను చదువుతున్నాను. మొదటి తిమోతి పత్రిక 5వ అధ్యాయం 11 నుంచి కిందకి చదువుతున్నాను. యవనస్తులైన విధవరాండ్రను లెక్కలో చేర్చవద్దు. వారు క్రీస్తునకు విరోధముగా నిరంకసులైనప్పుడు తమ మొదటి విశ్వాసమును వదులుకొనిరను తీర్పు పొందిన వారై పెండ్లాడగోరుదురు. మరియు వారు ఇంటింటా తిరుగులాడుచు బద్ధకురాండ్రగుటకు మాత్రమే గాక ఆడరాని మాటలాడుచు వదరబోతులను పరుల జోలికి పోవువారు నగుటకును నేర్చుకొందురు. ఈ మాటలు పౌలే రాస్తున్నాడండి. సో వాస్తవానికి కాంటెక్స్చువల్ గా చూడాలనంటే సంఘంలో ప్రతి వ్యక్తి గురించి ఎలా ప్రవర్తించాలని పౌలు రాస్తూ విధవరాండ్ర విషయంలో ఎట్లా ప్రవర్తించాలని విధవరాండ్ర గురించి 5వ అధ్యాయంలో పౌలు జ్ఞాపకం చేస్తాడు. సో 60 సంవత్సరాలు పైబడినటువంటి విధవరాళ్ళు ఎలాగా, లేకపోతే యవనస్తులైన విధవరాండ్రులు ఎలా ఉంటారు అనేటువంటి దానిని గురించి రాస్తూ యవనస్తురాళ్ళైన విధవరాళ్ళు ఎలా ఉంటారనంటే విధవరాండ్ర లెక్కలో చేర్చవద్దు. ఎందుకో తెలుసా? వారు క్రీస్తునకు విరోధముగా నిరంకసులైనప్పుడు తమ మొదటి విశ్వాసమును వదులుకొనిరను తీర్పు పొందిన వారై పెండ్లాడగోరుదురు. అంటే వారు విధవరాండ్ర లెక్కలో ఎందుకు చేర్చొద్దంటే క్రీస్తుకు విరోధంగా వారు, ఇక్కడ మనం పిక్చర్ లో చూస్తున్నాం, వారికి ఉన్న పర్సనల్ ఇంట్రెస్ట్ బట్టి, వారికి ఉంటున్నటువంటి కోరికలను బట్టి, వారికి ఉంటున్నటువంటి ఆశలను బట్టి వారు విశ్వాసంలో దేవునిని కదలక స్థిరులై మొదటి కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 58వ వచనంలో ఎప్పటికీ ఆసక్తులై ఉండుడి అని పౌలు అంటున్నాడు. కాబట్టి నా ప్రియ సహోదరులారా, ప్రభునందు మీ ప్రయాసం వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలని వారునై ప్రభు కార్యాభివృద్ధి అందు ఎప్పటికీ ఆసక్తులై ఉండుడి అని అంటున్నాడు. సో ఎప్పటికీ ఆసక్తులై ఉండే దానికి బదులు వీరేం చేస్తారనంటే అంటే పౌలు యొక్క ఆలోచన ఇది. పౌలు యొక్క ఆలోచన అంటే పౌలు ఏదో లేనిది క్రియేట్ చేస్తున్నాడని కాదు, వాస్తవికంగా గమనించి చెప్తున్న మాట. సో యవనస్తురాలైనటువంటి విధవరాలు ఏం చేస్తారనంటే వారు ఆ దేవుని పని విషయమే ఆసక్తితో కొనసాగించే బదులు వారు పెండ్లాడగోరుదురు. తిరిగి వారు వివాహ వ్యవస్థలోనికి ప్రవేశించాలని వారు ఇష్టం కలిగి ఉంటారు. ఇప్పుడు దీనిని విశ్వాస విషయంలో ఎలా కనెక్ట్ చేశాడనంటే వారు మొదటి విశ్వాసం వదులుకుంటారు అని పౌలు జ్ఞాపకం చేస్తున్నాడు. ఇప్పుడు విధవరాండ్ర విషయంలో చెప్పబడినటువంటి ఆ మాటను మనం కొంచెం అప్లికేటివ్ గా మనుషులకు ఆపాదించుకున్నప్పుడు సర్వసాధారణంగా ప్రజలు ఎలా చేస్తారనంటే మేము విశ్వాసులమే అని పేరుకు విశ్వాసం పైన ఉంటుంది. కొన్నిసార్లు ఒక లాభము కోసమో, కొన్నిసార్లు ఒక ఉద్యోగం కోసమో, కొన్నిసార్లు చదువు కోసమో వారు విశ్వాసాన్ని వారు అమ్ముకుంటారు, వారు విశ్వాసాన్ని వదులుకుంటారు. అంటే వారు పేరుకి దేవుని కొరకు నిలబడాలి అని వారు ప్రారంభిస్తారు, కానీ కార్యారంభము వారిలో ఉంటుంది. కానీ కార్యారంభము కంటే కార్యాంతమే మేలన్నట్టు వారు విధవరాండ్రగానో లేకపోతే దేవునిని వెంబడిస్తున్నామనో వారి ప్రయాణము మొదలవుతుంది, కానీ వారి ముగింపు బహు భయంకరంగా, అంటే అనేకమైన అట్రాక్షన్స్ కి లోనైపోయి వాళ్ళు ఎలా తయారవుతారని అంటే విశ్వాసమును వదులుకునేటువంటి వారు. ఇది 3వ సవాలు సంఘానికి, 3వ సవాలు. సో యవనస్తులు ఎలా అయితే వివాహము చేసుకోవాలని వాంఛ కలిగి ఉంటారో అలాగే అనేకులు ఈ దినాల్లో సంఘాల్లో వారికి దేవుడు కావాలి అని ప్రారంభించి ఈ లోకంలో ఉంటున్నటువంటి అట్రాక్షన్స్, వాళ్ళ పర్సనల్ ఇంట్రెస్ట్
లేదండి నాకు డబ్బులు ఎక్కువ వస్తాయి, లేదండి సండే ఓటీ చేస్తే నాకు డబల్ సాలరీ వస్తుందని అంటే ఆ ఓటీ కోసం కొన్నిసార్లు దేవుని వదులుకుంటారు, సహవాసాన్ని వదులుకుంటారు, లేకపోతే ఏంటది మందిరాన్ని, సంఘాన్ని వదులుకుంటారు. కొంతమంది ఏంటంటే లబ్ధి పెడితే, కొంతమంది లేకపోతే కొన్నిసార్లు చెప్తే పర్లేదులేండి అని కొన్నిసార్లు వారి యొక్క సర్టిఫికేట్స్ నమ్ముకునే వారు ఉంటారు. కొన్నిసార్లు కొన్ని విషయాల్లో ఆయా రీతిలుగా తడబడేటువంటి వారు ఉంటారు. మీకు నేను చెప్పిన ఒక విషయము, దేవుని కొరకు నిలబడినప్పుడు ఆటంకాలు, అభ్యంతరాలు వస్తాయి, కానీ నిజంగా దేవుని కొరకు నిలబడాలి. పౌలు అక్కడతో ఆగకుండా ఏమంటున్నాడు తెలుసా? వీరు ఏం చేస్తారని అంటే, ఈ యవన స్త్రీలు లేకపోతే స్త్రీలను ప్రత్యేకంగా ఉద్దేశించి, ఇది ఎంతో సవాలుతో కూడిన మాట, జెండర్ స్పెసిఫిక్ అయినా ఇది పురుషులకు కూడా అప్లై అవుతాయి. ఏమంటున్నాడనంటే, ఇంటింటా తిరుగుతూ బద్ధకురాండ్రగుటకు మాత్రమే కాక ఆడరాని మాటలాడుచు. ఆ మాట చదువుతుంటేనే ఒళ్ళు జలదరిస్తుంది. ఆడరాని మాట అంటే వారు పలకకూడని మాటలకు కూడా పలకడానికి ఏమాత్రం జనకర మాట. ఆడరాని మాటలాడుచు, ఇంకా ఏంటంటే వదరబోతులను పరుల జోలికి పోవు వారు నగుటకు నేర్చుకుందరు. ఇదండి దేవుని సేవకులు, సేవకురాండ్రని చెప్పే ఈ దినపు ఈ ఈ ఈ ఈ కాలపు పరిచారకుల్లో ఉన్న బహు భయంకరమైన దుస్థితి. ఒక నాయకుడు ఉంటాడు, ఆ నాయకునికి ఈ ఇంటికి వెళ్ళి ఆ ఇంటికి వెళ్ళి, బ్రదర్ ఆ సిస్టర్ ఇలా చెప్తుంది, ఈ సిస్టర్ ఇలా అంటుంది, వాళ్ళు ఇలాగా అలాగా మాటలు మోస్తూ, ఆడరాని మాటలాడుతూ, వదరబోతులు, వదర పురుషులు, స్త్రీలు ఇలా ఉంటూ ఈ రోజు మనుషులను సంతోషపెట్టే పాస్టరమ్మలు ఉన్నారు. ఈ ఇంటికి వెళ్ళి వాళ్ళకి ఎవరైతే ఇష్టం లేదో ఆ వ్యక్తి గురించి చెప్పి, ఆ ఇంటికి వెళ్ళి వారికి ఎవరికైతే పడదో వారి గురించి చెప్పి, లేకపోతే ఈ పాస్టర్ దగ్గరికి వెళ్ళి ఈ వ్యక్తి అలాంటోడు, ఆ వ్యక్తి అలాంటోడు అని వారు వచ్చే ఆదివారం వారిని ఉద్దేశించి వాక్యం చెప్పేదానికి వీరు ఏజెంట్లు. ఎవరైనా యూట్యూబ్ లో వారి గురించి ఎగనిస్ట్ గా మాట్లాడితే వారిని యూట్యూబ్ లో వీడియోస్ వాళ్ళ యొక్క పదజాలం ఎలా ఉంటదని అంటే వాడరాని మాటలాడడానికి కూడా, అరే వీరు క్రైస్తవులేనా, అరే క్రీస్తు సిలువలో వీరి కొరకైనా ప్రాణం పెట్టింది అన్న దానికి ఏమాత్రమును విలువ లేని రీతిగా వారి మాటలు, వారి యొక్క ప్రవర్తన ఉంటుంది. అబండెంట్ ఫెయిత్. మనము ప్రాముఖ్యమా, మన ఆశలు ప్రాముఖ్యమా, సిలువ మీద వేలాడిన యేసుక్రీస్తు ప్రభు ప్రాముఖ్యమా? విధవరాండ్రు, యవనస్తులైన విధవరాండ్రు పెండ్లాడకూడదురు, వారు విశ్వాసమును వదులుకుంటారు అని పౌలు అంటూ, ఇప్పుడు దానిని మనం అప్లికేటివ్ గా సంఘం ఎదుర్కొనే మూడో సవాల్ ఏంటో తెలుసా? వారికి ఏదైనా గెయిన్ వస్తేనో, వారికి ఏదైనా పర్సనల్ ఇంట్రెస్ట్ ఉంటే దాని కొరకు వారు విశ్వాసాన్ని వదులుకుంటారు, దాని కొరకు విశ్వాసాన్ని ఎదుర్కొంటారు. ఇది మూడవ సవాల్. దీని గురించి అనేక విషయాలు మనం చూడొచ్చు, కానీ సమయాన్ని బట్టి నేను ముందుకు వెళ్ళిపోతున్నాను. రండి, నాలుగో విషయాన్ని మనం చూస్తాం, ఫర్గాటెన్ ఫెయిత్. ఇది 1 తిమోతి పత్రిక 6వ అధ్యాయము 8 నుంచి 10 వచనాల్లో మనం చూస్తాం. నాలుగో విషయము ఫర్గాటెన్ ఫెయిత్. చక్కగా చెప్పారు సిస్టర్ ఇందాక, విశ్వాసము నుండి తొలగిపోయినటువంటి వారు. నేను ఆ మాటలు చదువుతున్నాను. 1 తిమోతి పత్రిక 6వ అధ్యాయం 8 నుంచి 10 వచనం. ఎవరైనా చదవరా దయచేసి? ఇంకొంచెం వాటర్ తాగుతాను. 1 తిమోతి 6, 8 నుంచి 10. నేనే చదువుతున్నాను. సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనమై ఉన్నది. మనం ఈ లోకంలోనికి ఏమీ తేలేదు, దీనిలో నుండి ఏమీ తీసుకుని పోలేము. కాగా అన్నవస్త్రములు గల వారమై ఉండి వాటితో తృప్తి పొంది ఉందము. ధనవంతులగుటకు అపేక్షించు వారు శోధనలోను, ఉరిలోను, అవివేకయుక్తములను
హానికరములైన అనేక దురాశలలోనూ పడుదురు. అటివి మనుషులను నష్టంలోను నాశనములోను ముంచివేను. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. కొందరు దానిని ఆశించి విశ్వాసం నుండి తొలగిపోయి నానా బాధలతో తమ్మును తామే పోడ్చుకొనిరి. ధనాపేక్ష, లవ్ ఫర్ మనీ, ధనాపేక్ష, దాని వలన కొంతమంది విశ్వాసాన్ని ఇంగ్లీష్ తర్జుమాలు మర్చిపోయారంట. తొలగిపోయారు అన్నది తెలుగు తర్జుమా. ఇంగ్లీష్ లో అయితే ఫర్గాటన్, అంటే విశ్వాసాన్ని మర్చిపోయారు. అసలు నేను విశ్వాసాన్ని మర్చిపోయినటువంటి వారు, ఫర్గాటన్ ఫెయిత్. ఎంత భయంకరం కదా! ఈ రోజున సంఘం ఎదుర్కొంటున్న ఒక భయంకరమైన సవాళ్ళు డబ్బే, ధనాపేక్ష. సోకాల్డ్ ఒకప్పుడు ఒక దినం 2 దినాలు అన్నం మానేసి మోకాళ్ళ మీద ప్రార్థన చేసి సువార్త చేసిన పరిచారకులు, అలా ప్రార్థించి ప్రారంభింపబడిన పరిచర్యలు చూస్తున్నాం. ఇప్పుడు పరిచర్యలు ఎలా ఉన్నాయో తెలుసా? యూట్యూబ్ లో గ్రాండ్ ఓపెనింగ్, ఆ ఓపెనింగ్ కు ఒక పొలిటికల్ లీడర్ లేకపోతే ఒక సెలబ్రిటీ, వారితో ఓపెనింగ్స్, వారితో రిబ్బన్ కటింగ్స్, మాస్ సెలబ్రేషన్స్, అబో గ్రాండ్ ఓపెనింగ్స్. ఇది ఈరోజు సంఘం ఎదుర్కొంటున్న 4వ సవాలు, ధనాపేక్ష. వస్తున్నటువంటి తరమును ఎవరు కూడా ప్రభు కొరకు నిలబడే విషయంలో, ఎవరు కూడా దేవుని కొరకు శ్రమ అనుభవించే విషయంలో, దేవుడేం డబ్బులు సంపాదించద్దు అని అనట్లేదు, దేవుడేం డబ్బులు కూడబెట్టుకోవద్దని ఏం చెప్పట్లేదు. ఇక్కడ ఆ మాట ఏం దేవుడు వాక్యంలో చెప్పలేదు. దేవుడు సమస్తానికి సమయం ఇచ్చాడు. నువ్వు నేను సుఖముగా జీవించాలనే ఆయన నిన్ను నన్ను ఈ లోకంలో సమస్త విషయాలతో అనుగ్రహించాడు. కానీ నాకు అదే కావాలి, నేను అదుంటేనే బ్రతుకుతాను, నేను అదుంటేనే నా జీవితం కొనసాగుతుంది, నాకు అదుంటే అదే నాకు ప్రాముఖ్యము. దేవుడు కాదు, విశ్వాసము కాదు, వాక్యము కాదు, ఏది కాదు. లీవ్ ఇట్ ఆల్, నాకు డబ్బే ప్రాముఖ్యము. ఇది సంఘం ఎదుర్కొంటున్న 4వ సవాలు. విశ్వాసం నుంచి తొలగిపోయి ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలమే కాకుండా, అది పాపమే కాకుండా, ఆ డబ్బు 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 అని ఎంతైతే మనుషులు ప్రాకులాడతారో దాని వలన నిజంగా మనం విశ్వాసం నుంచి తొలగిపోతాం. నేను ఒక అనుభవం చెప్తాను. నేను పిహెచ్డి కంప్లీట్ అయిన తర్వాత నాకు ఫైజర్ అనేటువంటి కంపెనీలో జాబ్ వచ్చింది. సో నా పిహెచ్డి సర్టిఫికేట్ ని నేను ఒకవేళ కాలేజీలో ఇన్స్పెక్షన్ అప్పుడు దాన్ని నేను ఒకవేళ చూపిస్తే నాకు దాని నుంచి అమౌంట్ వస్తుంది అన్న విషయం తెలిసింది. ఒక ఫ్రెండ్ ఆల్రెడీ తను పిహెచ్డి కాదు కానీ ఎంఫార్మసీ చేశాడు, తన సర్టిఫికేట్ ఆ కాలేజీలో చూపిస్తే దాని నుంచి వస్తుంది అని చెప్పేసి అని నన్ను దాని విషయంలో తీసుకుని వెళ్ళాడు. ఇట్లాగని చెప్పాడు. అట్లానా, ఓకే. నేనేమన్నానంటే నాకు ఫ్రీ టైం ఉంటుంది, సో నేను ఫ్రీ టైం ఉన్నప్పుడు నేను ఆ కాలేజీలోకి వెళ్ళి బోధిస్తాను, బోధ చేసి నాకేమైనా ఆ బోధించిన దానికి నాకు మనీ ఇస్తే నేను తీసుకుంటాను అన్న అగ్రిమెంట్ తోటి నేను వెళ్ళాను. కానీ తర్వాత నాకేం అర్థమైందంటే వాళ్ళకి బోధ కాదు, ఏది కాదు, మన సర్టిఫికేటే కావాలి. ఆ సర్టిఫికేట్ పెట్టి అబద్ధంతో వారు అప్రూవల్స్ తెచ్చుకుంటున్నారని నాకు తెలిసింది. తర్వాత నాతో దేవుడు మాట్లాడాడు, ఇది వ్యర్థమైనటువంటిది, ఇది నీకు సరైనది కాదు. నేను యథార్థంగా చెప్తున్నాను, నేను చెప్తున్నవన్నీ యథార్థమే, నేనేమి నా గొప్ప కొరకు చెప్పట్లేదు. నేను మొదట అది చూసిన తర్వాత నేను ఎందుకు అక్కడికి వెళ్ళానని బాధపడ్డాను. తర్వాత వాళ్ళు నాకు 1 lakh ఇస్తానన్నారు, 1 లక్ష ఇస్తానన్నారు నా సర్టిఫికెట్ ఇస్తే. నీకు కావాలంటే 1,50,000 ఇస్తామన్నారు. నేను ఒక్కటే చెప్పగలగడానికి దేవుడు సాయం, నాకు 1,00,000 వద్దు, 1,50,000 వద్దు. దేవుడు నాకు ఇచ్చిన జీతం ఉంది, నేను దాంతో బతుకుతాను. ఇలా అన్యాయంగా నేను సంపాదించి నేను ఏమీ సాధించలేనని నేను దానిని వదిలేకున్నాను. అంటే విషయం ఏంటంటే కొన్నిసార్లు ఉద్యోగంలో ఉన్న, కొన్నిసార్లు పరిచర్లో ఉన్న, కొన్నిసార్లు సేవలో ఉన్న చాలా రకాలైనటువంటి ప్రలోభాలు ఉంటాయి. ఒక అనుభవం గుర్తొస్తుంది. చనిపోయే స్థితిలో ఒక వ్యక్తి ఉన్నాడంట.
ఓ వ్యక్తి ఉంటే ఆఖరి కోరికగా నువ్వు ఏం కోరుకుంటావంటే, ఆయన సేవకుడంట, అయ్యా నేను చనిపోక ముందు కానుకలు పట్టుకుంటాను, కానుకలు పట్టుకుంటే ఆ డబ్బులతో నేను ఏదన్నా చేసుకోవచ్చు కదా. అంటే కానుకలే కొన్నిసార్లు పాస్టర్లకి ముఖ్యమైపోతున్నాయి, దశం భాగాలే ముఖ్యమైపోతున్నాయి. సంఘం యొక్క పరిస్థితి, విశ్వాసుల యొక్క స్థితిగతులు కొన్నిసార్లు గుర్తెరగకుండా వారి యొక్క డబ్బే వారిని ఏదో రీతిగా వారి దగ్గర నుంచి డబ్బును తీసుకుంటేనే గాని వారిని వదిలిపెట్టలేని వారుగా అయిపోతున్నాయి. గివింగ్ విషయంలో బోధించడము, గివింగ్ విషయంలో సరిచేసి హితబోధ ఇవ్వడం అన్నది చాలా ప్రాముఖ్యమైనది. కానీ డబ్బే ప్రాముఖ్యం అనేది ఎప్పుడూ కూడా ఏ పరిచర్యకు ఆధారం అవ్వలేదు. అది గొప్ప గొప్ప పరిచర్యలు, ఈవెన్ సోకాల్డ్ మనం ఉంటున్నటువంటి పార్ట్నర్షిప్ ఇండియా మినిస్ట్రీ కూడా డబ్బుతోటో లేకపోతే డబ్బుంటేనో ప్రారంభింపబడిన పరిచర్యలు కాదు. ప్రార్థనతో దేవుని మీద ఆధారపడి దేవుడే నడిపిస్తాడు. ఇది దేవుని యొక్క పరిచర్య, దేవుడు పిలిచినటువంటి పరిచర్య. ఇట్ ఈస్ గాడ్స్ వర్క్, గాడ్ విల్ అరేంజ్ ఎవ్రీథింగ్ అని విశ్వాసంతో అలనాడు గొప్ప గొప్ప మిషనరీలు, హడ్సన్ టైలర్ గాని లేకపోతే గొప్ప గొప్ప మిషనరీలు ఏ రీతిగా దేవుని పనిని దేవుడే జరిగించుకుంటాడని విశ్వాసంతో ప్రారంభించిన ఆ పరిచయలు ఈరోజు ఈ నెంబర్కి ఫోన్ పేకి మీరు డబ్బులు ఇవ్వండి, ఈ నెంబర్కి ఫోన్ పేకి మీరు డబ్బులు పే చేయండి అనేటువంటి పరిస్థితి ఈరోజు సంఘం సవాలుగా ఎదుర్కొంటుంది. నువ్వు మేలు పొందితే కానుక ఇవ్వడం అన్నది తప్పు కాదు. నువ్వు మేలు అనుభవిస్తే కానుక ఇవ్వడం అన్నది అదేమి పొరపాటైన పని కాదు. కానీ ధనాపేక్ష, డబ్బు విశ్వాసం కంటే ప్రాముఖ్యమైనది కాదు. విశ్వాసమా ధనమా అంటే నువ్వు దేనికి ఓటేస్తావు, అది ప్రశ్నించుకోవాల్సిన విషయం. నీకు డబ్బు కావాలా, విశ్వాసంతో నువ్వు పనిచేస్తావా? నీకు డబ్బు కనబడితేనే నువ్వు ముందుకు అడిగేస్తావా, లేకపోతే విశ్వాసంతో నువ్వు ముందుకు అడిగేస్తావా అంటే నీ జవాబేంటో అనేది ఈ 4వ విషయం తెలియజేస్తుంది. రండి, ఆఖరిది చివరిది, విశ్వాసము నుండి తొలగిపోయినటువంటి వారు చూసాం. 3వది తప్పిపోయినటువంటి వారు, మిస్డ్ ఫెయిత్, తప్పిపోయినటువంటి వారు. 1 తిమోతి పత్రిక 6వ అధ్యాయము 21 వచనాల్లో, 1 తిమోతి 6వ అధ్యాయం 21 వచనాలు. ఓ తిమోతి, నీకు అప్పగింపబడినటువంటి దానిని కాపాడి అపవిత్రమైన వట్టి మాటలకును జ్ఞానమనే అబద్ధముగా చెప్పబడిన విపరీత వాదములకును దూరముగా ఉండము. ఒక విషయం నేను మర్చిపోయాను. 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయం 26వ వచనంలో ఎలీషా యొద్ద ఒక పరిచారకుడు ఉన్నాడు, గెహాజీ అని. ఎలీషా అంటాడు, ఇట్ ఈస్ టైమ్ టు రిసీవ్ మనీ, డబ్బు సంపాదించుకున్నటకు ఇది సమయమా? ఆ మాట అసలు అవుట్ స్టాండింగ్ స్టేట్మెంట్. ఇట్ ఈస్ టైమ్ టు రిసీవ్ మనీ అండ్ టు రిసీవ్ క్లోతింగ్, ఆలివ్ గ్రూవ్స్ అండ్ వైన్యార్డ్, షీప్ అండ్ ఆక్సన్, మేల్ అండ్ ఫిమేల్ సర్వెంట్స్. గెహాజీతో ఎలీషా అంటున్నాడు, ఇది సమయమా? దేవుని కొరకు నిలబడి నేను వద్దన్నానంటే నువ్వు దాని కొరకు పరుగులెట్టావు. ఇట్ ఈస్ ద టైమ్ టు రిసీవ్ మనీ. డబ్బు సంపాదించుకున్నట్టుకు ఇప్పుడు ఇది సమయమా? చాలాసార్లు పరిచర్య చేసేవారు, చాలాసార్లు సేవలో ఉన్నవారు, చాలాసార్లు విశ్వాసాలు అనబడేటువంటి వారు, ఉద్యోగంలో ఉంటున్నటువంటి వారు సాటర్డే సండే ఫ్రీ టైం దొరికితే దేవుని కొరకు, దేవుని సంఘం కొరకు పని చేయటకు బదులు కొన్నిసార్లు పార్ట్ టైం అని, కొన్నిసార్లు ఓ టైం అని, ఈ టైం అని, ఆ టైం అని డబ్బు మీద డబ్బు సంపాదించుకునే దానికి ప్రయాసపడుతున్నాం. కొన్నిసార్లు డబ్బే మనకు ముఖ్యమైపోతుంది. సరే, చివరిది విశ్వాసమును తప్పిపోయినటువంటి వారు, మిస్డ్ ఫెయిత్ అనే విషయంలో వీరేంటండి ఇక్కడ ఏమని మనం చూస్తామంటే, వీరు వట్టి మాటలు లేకపోతే అబ్బా మాకు అన్ని తెలుసండి అని ఇలా ఇక్కడ మనం ఈ పిక్చర్ లో చూస్తున్నాం కదా, అన్ని మెస్ చేసేయడం. అంటే ఒక విషయం ప్రారంభించడం, సగంలో వదిలిపెట్టేయడం, ఎవరికొకరికి అప్పచెప్పేయడం, ఇట్లా వట్టి మాటలు, గాలి మేడలు కట్టేస్తారు మనం, మేము ఇదండి అదండి ఇదండి అని. అట్లా ప్రతీది ఒక మెస్ గా, ఒక చెత్తగా చేసేసి అక్కడ చివరికి ఏంటంటే తల బాదుకుని విశ్వాసము నుంచి
తప్పిపోయినటువంటి వారుగా కనబడు. దే ఆర్ మిస్సింగ్ ఫెయిత్. అసలు విశ్వాసము అనే దాని యొక్క ఆ నిర్వచనాన్ని నుంచి వారు తప్పిపోయినటువంటి వారుగా ఉంటున్నటువంటి విషయాన్ని మనము ఈ 5వ విషయంలో మనం చూస్తాం. ఇక్కడికి మనం 5 విషయాలు చూస్తూ వచ్చాం. ఒక విషయం నేను చెప్పి ఐ విల్ గో ఇన్ టు ద 5 M's ఆఫ్ ఫెయిత్లెస్నెస్ ఇన్ చర్చ్ అనేది మనం చూసుకుని నేను ముందుకు వెళ్తాను. మీకు ఇక్కడ రైల్వే స్టేషన్ కనబడుతుంది. విశ్వాసాన్ని ఈ దినాల్లో మనం ఎక్సర్సైజ్ చేయాలి అన్న దానికి ఇది ఒక నిర్వచనం. నేను మేబీ ఇది చెప్పిన తర్వాత చెప్తే బాగుంటుందేమో. సో మనం 5 ఫెయిత్స్ 5 రకాలైనటువంటి విశ్వాసాలు చూసాం. ఏంటండి? విశ్వాస విషయమే ఓడబద్దలైన వారు, విశ్వాస విషయమే భ్రష్టులైన వారు, విశ్వాసమును వదులుకొనిన వారు, విశ్వాసము నుండి తొలగిపోయిన వారు, విశ్వాసము నుండి తప్పిపోయిన వారు. 5 రకాలు. సో వీటి యొక్క క్యారెక్టరిస్టిక్స్ ని 5 M's తోటి చెప్పాలంటే మొట్టమొదటి వారు మాస్క్ వేసుకున్నటువంటి వారు. మాస్క్ అంటే లోపల ఒక బ్రతుకు, బయటకు ఒక బ్రతుకు. అది మొదటి అధ్యాయంలో మనకు కనబడుతుంది. ఏమన్నానంటే వీరు ఏవైతే పలుకుతున్నారో వాటిని రూఢిగా గ్రహించక వారు నిష్ప్రయోజకులు అయినటువంటి ముచ్చట్ల వైపు తిరిగిన వారు. అంటే వారికి సరైన వాక్యపు అనుభవం లేకుండా ఎవరో చెప్పిన మాట, ఎవరో చెప్పినటువంటి వాక్యమో పట్టుకుని వీరు వాక్యం చెప్పడం మొదలుపెట్టి దాని నుంచే వారు మాస్క్ వేసుకున్నటువంటి మాస్క్స్ అంటే వారు ఒక భిన్నమైన బోధను, వితములైన వంశావళులను వారు ప్రకటించేవారుగా. రెండో వారు ఎలాంటి వారంటే మ్యూటేషన్స్. వారు మ్యూటేషన్స్ అంటే వారే కొత్త కొత్త ఆలోచనలు, తలంపులు. వివాహం అక్కర్లేదండి, వివాహం ఎందుకు చేసుకోలేనండి, దేవుడు రాకడ వచ్చేస్తుంది కదా, వివాహం చేసుకోక్కర్లేదండి, ఇల్లులేం కట్టుకోకూడదండి అని. అంటే వారు నమ్మి లేకపోతే దేవుని కొరకు నిలబడడం కాదు, కానీ అదేదో ఒక ఇంపార్టెంట్ డాక్ట్రిన్ లాగా, సిద్ధాంతం లాగా బోధించేటువంటి వారు మ్యూటేషన్స్ వారు చేసేటువంటి ప్రక్రియ. మూడో వారు మస్ట్ హ్యావ్. అంటే నాకు ఇదే ప్రాముఖ్యమైంది. విధవరాండ్రు, యవనస్తులైన విధవరాండ్రు, దేవుని సేవిస్తావా లేకపోతే ఈ లోకం అంటే నాకు లోకమే ప్రాముఖ్యమైనది అని ఎలా వారు విశ్వాసాన్ని వదులుకుంటారో మస్ట్ హ్యావ్ అనేటువంటి అట్రిబ్యూట్ కలిగినటువంటి వారు అబండెంట్ ఫెయిత్ లో ఉంటారు. సో 4వ వారు మనీ. అంటే వారికి మనీ ఉంటే చాలు, డబ్బు ఉంటే చాలు అనేటువంటిది 4వ వారు. 5వ వారు మడల్డ్. అంటే చిన్నపిల్లలు ఇంట్లో ఉంటే వారికి వస్తువులు ఇచ్చామనుకోండి, చిందరవందరగా ఎలా చేస్తారో వీరు కూడా విశ్వాసంని అట్లా చిందరవందరగా చేసి చివరికి విశ్వాసమును నుండి తొలగిపోయేటువంటి వారు, విశ్వాసం నుంచి తొలగిపోయేటువంటి వారు. ఇవి అన్ని చూసినప్పుడు మనం వీటికి సొల్యూషన్స్ కూడా పౌలు రాశాడు అనే విషయం మనం చెప్పకపోతే అది ఇన్కంప్లీట్ అవుతుంది. విశ్వాసమునకు ఈ సవాళ్ళు ఉన్నాయి తిమోతి సంఘంలో. ఈ సవాళ్ళకి పరిష్కారాలు కూడా ఉన్నాయి. చూడండి ఎక్కడ ముందు స్లైడ్ వస్తుంది చెప్పండి. అన్నా ఓకేనా? ఓకేనా అన్నా? ఓకే బ్రదర్. ఓకే. సో వీటికి పరిష్కారం ఇప్పుడు సవాళ్ళు ఏంటో అని చూసాం. 5 సవాళ్ళు చూస్తూ వచ్చాం. వీటికి పరిష్కారాలు కూడా ఉన్నాయి. కొందరు విశ్వాస విషయంలో ఓడబద్దలైపోతే మొదటి తిమోతి పత్రిక 1వ అధ్యాయం 18వ వచనంలో అంటున్నాడు పౌలు, మంచి పోరాటం పోరాడు తిమోతి, మంచి పోరాటం, విశ్వాస విషయమై మంచి పోరాటం పోరాడు, మంచి మనసాక్షి కలిగి ఉండు. మంచి పోరాటం అంటే ఇలాంటి పరిస్థితుల్లో దేవుని కొరకు ఫైట్ ద గుడ్ ఫైట్. దట్ ఈస్ ద సొల్యూషన్ టు ఓవర్కమ్ విశ్వాస విషయమైనటువంటి షిప్రెక్. విశ్వాస విషయమైనటువంటి బద్దలైపోయే సవాళ్ళను ఎలా ఎదుర్కోవాలో తెలుసా? ఈ బద్దలైపోయే పరిస్థితుల్లో ఎదుర్కొని ఎలా ఎదురెళ్ళి వెళ్ళాలో అలా నువ్వు నేను గుడ్ ఫైట్, దేవుని కొరకు మంచి పోరాటము పోరాడాలి.
మంచి పోరాటం పోరాడాలి. ఏదైనా భిన్నమైన విషయాలు, ఏదైనా కలత చెందించే విషయాలు, ఏదైనా మితములేని వంశావళులు, ఏదైనా దుర్బోధ, ఏదైనా భిన్నమైనటువంటి సువార్త తీసుకుని వచ్చినప్పుడు దేవుని వాక్య వెలుగులో మనం పోరాడాలి. దేవుని పాద సన్నిధిలో కనిపెట్టి వాక్యాన్ని విరివిగా తరచి చదివి మనలను మనము మంచి మనస్సాక్షి విషయంలో, నిర్మలమైన మనస్సాక్షి విషయమైనటువంటి వాక్యము అనేటువంటి పాలను అపేక్షించవలసిన వారు ఉంటున్నాం. సో ఫస్ట్ సొల్యూషన్ ఈజ్ ఫైట్ ద గుడ్ ఫైట్. మంచి పోరాటము పోరాడాలి. అది మొట్టమొదటి సవాలుకు ఉన్నటువంటి పరిష్కారము, మొట్టమొదటి సవాలుకు ఉంటున్నటువంటి పరిష్కారం. సంఘములో ఇలా ఉన్న తిమోతితో పౌలు అంటారు, నువ్వు మంచి పోరాటము పోరాడు తిమోతి. రెండవది, ఇన్స్ట్రక్ట్ ద బ్రదరన్. మొదటి తిమోతి 4:6 ఈ సంగతులు సహోదరులకు వివరించాలి. ఈ సంగతులను విడిచిపెట్టకు, సైలెంట్ గా ఉండకు. ఈ సంగతులను సహోదరులకు వివరించు. ఇన్స్ట్రక్ట్ ద బ్రదరన్ నరిష్డ్ ఇన్ ద వర్డ్స్ ఆఫ్ ఫెయిత్ అండ్ ఆఫ్ గుడ్ డాక్ట్రిన్ విచ్ యూ హ్యావ్ కేర్ఫుల్లీ ఫాలోడ్. 6వ వచనం, ఈ సంగతులను సహోదరులకు వివరించిన ఎడల నీవు అనుసరించుచూ వచ్చిన విశ్వాస సుబోధ సంబంధమైన వాక్యముల చేత పెంపారుచు క్రీస్తు యేసునకు మంచి పరిచారకుడు అయ్యిందువు. సో ఇన్స్ట్రక్ట్, మనము వీటి విషయమై వివరించి బోధించవలసిన వరము. ఇట్లా ఉంది, ఇది పరిస్థితి. అబద్ధ బోధకులు, ఈ అబద్ధ ప్రవక్తలు ఇట్లా ఉంటున్నారు అన్నది మనము సహోదరులకు ఈ సంగతులను మనము వివరించి, వి హ్యావ్ టు ఇన్స్ట్రక్ట్ ద బ్రదర్ అని. అది రెండవ సొల్యూషన్. మూడోది, కమాండ్, హెచ్చరించు. మొదటి తిమోతి 6:17-18 వచనాల్లో అక్కడ అంటున్నాడు, వారికి ఆజ్ఞాపించు. డబ్బు అని పరిగెట్టే వారికి ఒక సత్యాన్ని ప్రకటించు. ఏంటంటే తెలుసా, సత్క్రియలు అను ధనమును సంపాదించుకునమను. సత్క్రియలు అను ధనమును సంపాదించుకునమను. ఈ లోకపు డబ్బును కాదు, ఈ లోకపు ధనమును కాదు, సత్క్రియలు అను ధనమును సంపాదించుకునమను. వారిని ఆజ్ఞాపించు అని పౌలు తిమోతికి ఒక పరిష్కారాన్ని చూపిస్తున్నాడు. ధనాపేక్ష ఉందా, ఒకటి సంపాదించుకోవాలని ఉందా, ఆ సంపాదించుకోలే అనేది సత్క్రియలు అనే ధనాన్ని సంపాదించుకోమని జ్ఞాపకం చేయి. చివరిది, మొదటి తిమోతి 6:20 నీకు అప్పగింపబడిన దానిని కాపాడు తిమోతి. గాడ్ వాట్ వాస్ కమిటెడ్ టు యూ. నువ్వు, గాడ్ అంటే ఏంటంటే ఒక దానిని కాపాడేవాడు. నీకు విశ్వాసము, సత్యము, దేవుని వాక్యము అప్పగింపబడింది. దేవుని సేవకుల ద్వారా నీకు సువార్త ప్రకటింపబడింది. దేవుని వాక్యం నీకు నాకు అప్పగింపబడింది. దానికి నువ్వు నేను గాడ్ చేయవలసిన వారంగా కాపాడి, మనకు అప్పగింపబడిన దానిని కాపాడుకొనవలసిన వారం ఉంటున్నాం. కాపాడుకునే వారు విశ్వాస విషయంలో నా జీవితంలో ఒక ఎక్సర్సైజ్ ఫెయిత్ ని నేను ఒకటి జ్ఞాపకం చేసి నేను రిఫ్లెక్షన్స్ లోనికి తీసుకుని వెళ్తాను. నేను ఒక ఊర్లో సువార్త ప్రకటించడానికి, కాకినాడలో ఒక పల్లెటూరులో సువార్త ప్రకటించడానికి హైదరాబాద్ నుంచి నా మెటీరియల్ ని, అట్లాగే నేను కొన్ని గిఫ్ట్స్ ని, అంటే పల్లెటూరులో సువార్త ప్రకటించడానికి వారికి ఏం చదువు ఉండదు, వారు వచ్చిన వారందరికీ ఒక గిఫ్ట్, అట్లాగే ట్రాక్స్, అట్లాగే మెటీరియల్స్ అన్ని తీసుకుని నేను కాకినాడ నుంచి ట్రైన్ ఎక్కి గౌతమి ఎక్కి ప్రయాణమై నేను వెళ్ళాను. అక్కడికి కాకినాడ వెళ్ళాను హైదరాబాద్ నుంచి. సో నేను మాది నేటివ్ కాకినాడ అని గతసారి చెప్పాను కదా. సో నేను నా లగేజ్ అంతా తీసుకుని నేను ఇంటికి వెళ్ళిపోయాను. ఆ రోజు వర్షం పడింది, బాగా వర్షం పడితే ఏమైందంటే నా దగ్గర ఎక్కువ బ్యాగ్స్ ఉన్నాయి కాబట్టి వాటన్నిటిని ఇక్కడ కనబడుతున్న ప్లాట్ఫామ్ మీద పెట్టి నేను ట్రైన్ దిగి ఫ్యామిలీ మెంబర్స్ అందరం కలిసి లగేజెస్ అన్ని తీసుకుని మనము ఇంటికి వచ్చేసాం. మా పేరెంట్స్ ని కలిసాం. ఏ ఊర్లో అయితే సువార్త ప్రకటించాలో ఆ ఊరుకు ఇట్లాగా అని దాని కొరకు సిద్ధపడుతున్నాం. ఇంచుమించు నేను ట్రైన్ దిగి 2.5 hours అయిపోయింది. సో నేను ఈ మెటీరియల్స్ తెచ్చాను, వీటిని వాడాలని నేను పేరెంట్స్ తో చూపిస్తూ, ఇదిగో వారి కొరకు ఈ మెటీరియల్స్ తెచ్చాను, ఇవి తెచ్చానని నేను గిఫ్ట్ బ్యాగ్ కోసం వెతుకులాడుతున్నాను. గిఫ్ట్ బ్యాగ్ కోసం వెతుకులాడుతుంటే ఆ గిఫ్ట్ బ్యాగ్ నేను
కనబడలేదు. దానికి అంటే అర్థం ఏంటంటే నేను రైల్వే స్టేషన్ లోనే వదిలేసి వచ్చాను దాన్ని. నేను హైదరాబాద్ లో పెట్టుకున్నాను, ట్రైన్ నుంచి దింపాను అన్నది కూడా నాకు గుర్తుంది, కానీ స్టేషన్ లో వదిలేసామన్నది నాకు అప్పుడు గుర్తు వచ్చింది. అప్పటికి 2.5 hours అయింది. నేను రైల్వే స్టేషన్ వదిలిపెట్టేసి 2.5 hours అయింది. నేను అక్కడి నుంచి రైల్వే స్టేషన్ కి వెళ్ళడానికి ఇంచుమించు 20 minutes పడుతుంది. మా పేరెంట్స్ ఏమన్నారు అంటే, అందులో గిఫ్ట్స్ ఉన్నాయి అంటున్నావు, రైల్వే స్టేషన్ చాలా మంది వస్తారు వెళ్తారు కాబట్టి అక్కడ ఉండవు, మళ్ళీ నువ్వు వర్షాన్ని ఏం వెళ్తావు, వదిలేసేయలే, ఆ ఎందుకు వాటి కోసం మళ్ళీ ఇప్పుడు నువ్వు ప్రయాసపడి వెనక్కి వెళ్ళడము అని అన్నారు. నేనైతే, ప్రభా, సువార్త కోసం వచ్చాను ఇక్కడికి, సువార్త కోసమే వాటిని కొన్నాను, ప్రభా నీ చిత్తమైతే నా విశ్వాసమును బట్టి నాకు సహాయం చేయండి, నాకు ఒక సూచనగా ఉండినట్లు నేను అక్కడికి వెళ్ళినప్పుడు నేను ఏ ప్లేస్ లో అయితే బ్యాగ్ వదిలేశానో ఆ ప్లేస్ లోనే నేను బ్యాగ్ తిరిగి పొందుకునేటట్లు నాకు సహాయం చేయండి అని నేను ప్రార్థించుకుని, మా తల్లిదండ్రులు పక్కన ఉన్న వారు వద్దన్నా గాని నేను వర్షంలోనే తిరిగి ప్రయాణమే వెళ్ళాను. సో అక్కడ మాకేమి మొబిలిటీకి ఉండవు కాబట్టి బండి వేసుకుని వెళ్ళాలి, బండి మీద వెళ్ళాను. మీరు నమ్మండి అల్లంత నేను చాలా దూరంలో నుంచి ఉన్నప్పుడు తీసిన ఫోటో ఇది. నేను అక్కడే మోకరించి దేవుణ్ణి స్తుతించాను. మన విశ్వాసము, మనము జవాబు పొందుకున్నటువంటి ప్రార్థనల ద్వారా అది మరింత మెరుగుపరచబడుతుంది, అది మరింత అభ్యాసం చేయబడి దేవుని కొరకు ఇంకా బలమైన కార్యములు చేయడానికి నిలబెడతాది. అది చిన్న బ్యాగే, అందులో ఉన్నవి చిన్న వస్తువులే, కానీ నా దేవుడు నేను తిరిగి వచ్చేంత వరకు దాన్ని నా కొరకు భద్రపరిచాడు. దాన్ని తీసుకువెళ్ళి ఆ ఊర్లో సువార్త అద్భుతంగా చేశాం. ఆ దినమును ఇంచుమించు 8 మంది దేవునిని అంగీకరించడానికి దేవుడు సహాయం చేస్తూ వచ్చాడు. సో ఈ 21st centuryలో దేవుని కొరకు ఎన్నో సవాళ్ళు విశ్వాస విషయంలో ఎదుర్కొనే పరిస్థితుల్లో నువ్వు నేను, పౌలు 1 తిమోతి పత్రికలో జ్ఞాపకం చేస్తూ, మంచి పోరాటం పోరాడు తిమోతి, నువ్వు వీటన్నిటిని బోధించు, వివరించు తిమోతి, అంత మాత్రమే కాకుండా కాపాడు, నీకు అప్పగింపబడిన దానిని కాపాడు. నేను ముగిస్తూ ఒక ప్రశ్నతో నేను ముగిస్తాను. ఈ 21వ శతాబ్దంలో విశ్వాసపు విషయంలో ఎన్నో సవాళ్ళు సంఘం ఎదుర్కొంటుంది. సంఘం అంటే అర్థం ఏంటండి? సా అంటే సమాధానానికి నిలయం, గా అంటే ఘనతకు నిలయము, ము అంటే దేవునిని మహిమపరిచి, లేకపోతే దేవుని యొక్క మహిమ కొరకు నిలబడేటువంటి, లేకపోతే దేవుని ముందు పెట్టేటువంటి ఆ నిలయము సంఘము. కానీ ఈ సంఘము ఈరోజు ఏమైపోయిందో తెలుసా? సంఘములో సమాధానం లేదు, సంఘములో నెమ్మది లేదు, సంఘములో దేవునికి ఘనత లేదు, మనుషులకే ఘనత. సంఘములో దేవుని యొద్దకు తీసుకొచ్చి ముందు పెట్టే యోధులు లేరు. దేవుని సంఘములో విశ్వాసమును కాపాడేవారు లేరు. కానీ దేవుని సంఘములో వారి యొక్క డాలును విడిచిపెట్టి, వదులుకొని, తొలగిపోయి, విశ్వాసము నుండి తొలగిపోయి, ఈరోజు కల్వరి సిలువలో తన రక్తమును కార్చి నిన్ను నన్ను విమోచించిన ఆ విమోచకుని వైపు నిలబడే యోధులకు బదులుగా సంఘములో తమ యొక్క డాలును, తమకు అప్పగింపబడిన దానిని వదులుకొని, లేకపోతే భ్రష్టులైపోయి, లేకపోతే తొలగిపోయి, వివిధమైన విషయాలతో వేషధారణతో బ్రతికే వ్యక్తులు కనబడుతున్నారు. వేషధారణతో వదులుకొనినటువంటి వారే కాపాడుకున్నవారు లేరు. కానీ దేవునికి సంఘంలో కాపాడుకునేవారు, నీకు నాకు అప్పగింపబడిన దానిని కాపాడే వ్యక్తులు దేవునికి ఈరోజు సంఘంలో అవసరం. విశ్వాసమును కాపాడేవారు, విశ్వాస విషయమే మంచి పోరాటం పోరాడేవారు దేవునికి అవసరము. తలంపు ఏంటో తెలుసా? నువ్వు విశ్వాసమును కాపాడుకునే వ్యక్తివుగా దేవుని ఎదుట నిలబడతావా? విశ్వాసమును వదులుకొని చేతకాని వాడుగా ఆయన తిరిగి వచ్చినప్పుడు నిలబడతావా? చాయిస్ ఈజ్ అవర్స్. వదులుకుంటామా, కాపాడుకుంటామా? చాయిస్ ఈజ్ అవర్స్. ఈ తలంపులతో మనం ప్రార్థనలోనికి వెళ్తాం.
మరొకసారి నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి ఆ కృష్ణ అంకుల్కి, అట్లాగే పార్ట్నర్షిప్ ఇండియా టీంకి, ప్రత్యేకంగా ప్రసన్నకు, నా మిత్రుడైన ప్రసన్నకు ప్రత్యేకమైన వందనాలు. నేను ఈ సమయాన్ని ప్రసన్నకు అప్పగిస్తున్నాను. నేను మళ్ళీ చర్చిలో ఇంకో మీటింగ్ ఉంది, నేను దానికి వెళ్ళాలి. నాకు సెలవు ఇమ్మని మిమ్మల్ని మనవి చేస్తూ, ఒకవేళ ఏదైనా ప్రశ్నలున్నా, ఏమైనా మీకు ఇంకా డిస్కస్ చేయాల్సిన విషయాలు ఉంటే, మళ్ళీ దేవుడు ఒకవేళ అవకాశం ఇస్తే వాటి విషయమే మనం డిస్కస్ చేద్దాం. ఓవర్ టు యూ ప్రసన్న. అందరికీ ప్రైజ్ లాట్.